హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అతను దాదాపు 150 సినిమాలు పైగానే లిరిక్ రైటర్గా పనిచేశారు. ఎన్నో హిట్ సాంగ్స్కి ఎంతోమంది హీరోలకి అతని చేతుల మీద లిరిక్స్ రాయడం జరిగింది. ఆ పాటలు చాలా పెద్ద హిట్ అవ్వడం కూడా జరిగింది. అతని గురించి మరి ఇంకెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మన ముందు అతను ఉన్నారు. అతను ఎవరో కాదు, గురుచరణ్ గారు. అతన్ని అడిగి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఇండస్ట్రీలో ఈ జర్నీ మీది ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఈ ఇండస్ట్రీకి రావడం ఒక ప్రేరణ అంతే తప్ప మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళిద్దరూ ఫస్ట్ ఒక లవ్ స్టోరీ లాగా కలకత్తాలో బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద పిక్చరు చేశారు. పెంకి పిల్ల అని చెప్పని అది బాగా హిట్ అయింది. అలాంటి మదర్ అండ్ ఫాదర్కి పుట్టిన తర్వాత కూడా వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలోకి నేను ఉండకూడదని తాతగారింటికి పంపించేసి అక్కడ కృష్ణా జిల్లాలో మొట్టమొదట, అనకాపల్లిలో, వైజాగ్లో తర్వాత నన్ను చదివించారండి. కాబట్టి అక్కడ నేను చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సినిమా వాళ్ళ పిల్లని నేను అని నేను అనుకోలేదు. మా మదర్ ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించినప్పుడు కానీ, మా ఇంటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ మా నాన్నగారిని బావగారని, మా అమ్మగారిని అక్కగారని పిలిచేవాడిని. అంటే నాకు మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు అని తెలియక అమ్మమ్మ గారింటికి నేను పెంపకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్కూల్ టీచర్గా ఉంటున్నటువంటి మా తాతగారు. ఏ వయసులో వెళ్ళిపోయారు సార్ మీరు? నేను మొట్టమొదటి చదువుతున్నప్పుడే 5 ఏళ్ల వరకు నేను మెడ్రాస్కి రాలేదండి. అప్పటి వరకు హనుమాన్ జంక్షన్లో చదివాను. అప్పటికీ నాకు తెలియదు మదర్ వీడని. అప్పటికి ఫాదర్ అండ్ మదర్ అంటే నాకు అమ్మమ్మ గారు, తాతగారు. అంటే మా అమ్మగారికి ఫాదర్ అండ్ మదర్, వాళ్ళకి పిల్లలు లేరు. అందువలన వాళ్ళని నన్ను దత్తత తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి పేరుతో పెంచుకున్నారు. కాబట్టి నాకు ముందు తెలియంది ఏంటంటే మా నాన్నగారు మానాపురం అప్పారావు గారని ఒక పెద్ద డైరెక్టర్ అని, మా అమ్మగారు ఎంఆర్ తిలకం ఆవిడ పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ అని నాకు ముందుగా తెలియదు. అందుకని సినిమాతో నాకు సంబంధం లేనటువంటి ఊరిలో నేను ఎందుకు వెళ్ళి ఉండాలి? అసలు సంబంధం లేనటువంటి ఆ ఊరిలో అసలు మద్రాసులో నేను ఉండడం దేనికి? అక్కడ ఉంటే నా చదువు పాడైపోతుంది. నేను ఇంత బాగా తెలుగు చేయలేకపోయేవాడిని. తర్వాత నేను ఎంఏ కూడా పాస్ అయ్యాను. కాబట్టి ఇలాంటి నా ఉన్నతమైన చదువులకి మద్రాసు అనేటువంటిది ఒక పాడు చేస్తుందనే ఉద్దేశంతో నన్ను చిన్నప్పటి నుంచే పంపించేశారు. అదే ఉద్దేశంతో నేను అనకాపల్లిలో ఉండి అంత పెద్ద చదువులు చదువుతూ ఈ మద్రాసు రావడం అనేటువంటిది ఒక అబద్ధమైనటువంటి నా జీవితం లాగా, అది వెళ్ళేలాగైతే ఆ 3 నెలలు వేస్ట్ అయిపోయేలా నేను చాలా బాధపడి ఒక నెల రోజులు అక్కడ ఉండి మళ్ళీ వెంటనే అనకాపల్లికి వచ్చేసేవాడిని. అలా తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఉన్నటువంటి రైటర్ ఎవడైనా ఉన్నాడు అంటే వాడిని నేను మాత్రమే. అది అమ్మగారు ఫీల్ అయ్యేవారు కదా, అదేంటి అక్క అని పిలుస్తున్నాడు? అక్కడే ఉంది విషయం. నన్ను వెళ్ళినప్పుడు బాగా రిసీవ్ చేసుకునేవారు. వచ్చేటప్పుడు స్టేషన్కి వచ్చి నా సీట్ రిజర్వ్ చేసి కూర్చోబెట్టి పక్కన వాళ్ళకు కూడా అప్పచెప్పి నేను 12 ఏళ్ల నుంచే మెడ్రాస్ వెళ్ళిపోతుండేవాడిని. ఒంటరిగానే వస్తుండేవాడిని. అలాంటప్పుడు సెకండ్ ఫారం, థర్డ్ ఫారం చదువుతూ, అలాంటప్పుడు అక్కడ ఏమైపోతాడో వీడనే ఉద్దేశంతో పక్కన వాళ్ళకి అప్పచెప్తూ ఆవిడ నన్ను చూస్తూ కళ్ళలోకి చాలా సినిమాటిక్గా కళ్ళలోకి చూస్తూ ఏడ్చేది. ఎందుకు ఒక అక్క నన్ను తీసుకెళ్ళి మా ఊరు పంపించేస్తూ వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటారు కానీ తల్లిదండ్రులను చూసి ఆడపిల్లలు ఎక్కడైనా తన తమ్ముడిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటారా అనే ఉద్దేశంతో నేను ఆవిడని చూసి ఫీల్ అయ్యేవాడిని. నా కన్నీళ్ళు ఏమి వచ్చావు కదా, ఆవిడ మనకు తల్లి ఏమిటి ఒక అక్క అనుకుని వచ్చేసేవాడిని. ఆ తర్వాత నాకు 4th ఫారంలో ఉండగా 9వ తరగతి చదువుతున్నప్పుడు తెలిసిపోయింది ఆవిడ నా మదర్. అప్పటితో అప్పుడు ఎవరు చెప్పారు సార్ మీకు? ఎవరు చెప్పలే. నాతో మా ఇంటికి చుట్టాలుగా వచ్చిన వాళ్ళు బయటికి వచ్చి ఇక్కడ హోటల్కి వెళుతున్నాం. ఇప్పుడు టీ నగర్ చాలా పెద్దదండి, అప్పట్లో మామూలుగా ఉండేది. అక్కడ కొత్తగా సినిమా హాల్ కట్టారు, కృష్ణవేణి సినిమా హాల్. అందులో చాలా మంచి సినిమా కాశ్మీర్కి కలి షమ్మి కపూర్ వచ్చిందంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఆ సినిమాకి వెళ్ళాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మదర్ పక్కన ఉంటే ఆవిడ అక్క అని పిలుస్తాడేమిటి అని చెప్పినంటే, ఓ మీకు తెలియదా, చిన్నప్పుడే అంటే వాళ్ళని వీళ్ళు సినిమా యాక్టర్లు అవ్వడం వల్ల వీళ్ళకి పిల్లలు ఉన్నారంటే వీళ్ళు ఆ వయసు వాళ్ళ అని అనుకుంటారనే ఉద్దేశంతో వాడు ఆ రకంగా మెడ్రాస్లో అబద్ధం చెప్పారు. అలాగే వీడిని అనకాపల్లి పంపించేసిన తర్వాత చదువుకోవడానికి వచ్చినప్పుడు కూడా అతనికి తల్లిదండ్రులు వాళ్లే కదా, ఇంటి దగ్గర ఉన్నటువంటి అమ్మమ్మ గారు తాతగారే కదా. కాబట్టి ఆ కుర్రాడు ఈవిని అక్కయ్య అని భావించాడు. ఉత్తరాల్లో కూడా నేను
మహాలక్ష్మి సమానురాలైన అక్కగారికి బావగారిని అడిగానని చెప్పవాలను అని రాసేవాడిని. అది చూసి నాన్నగారు ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేసి, ఏమిటి తిలకం ఎంత పని చేసావు, మీ నాన్నగారి వాళ్ళకి మగపిల్లలు లేకపోతే మాత్రం ఏంటి, మన వాడిని దత్తత ఇచ్చేబట్టే కదా వాడు మనల్ని వచ్చి ఇక్కడ బావగారిని ఉత్తరం రాస్తున్నాడు, ఐఎమ్ వెరీ సారీ, మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెంచుకుందాం అని చెప్పినా సరే వినలేదు. వాడు చదువు పాడైపోద్దండి, మెడ్రాస్లో ఉన్నట్టు. మెడ్రాస్లో వాళ్ళు చదువుకోలేదంటే చదివారు, కానీ ఆర్టిస్టిక్గా చదివారు వాళ్ళు ఇక్కడ. అందుకని భానుచంద్ర వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అయినప్పుడు కూడా వాళ్ళు చదువు డిఫరెంట్ అయింది. నన్ను ఎక్కడికో అనకాపల్లి తీసుకెళ్ళిపోయి చేశారు. కాకపోతే ఏంటంటే అడవిలో ఉన్న కోయిల పాట పాడుతుంది కాబట్టి నేను మొట్టమొదట ముద్దబంతి నవ్వులో మోగ భాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు అన్నప్పుడు కూడా చదువుకునే మనసుంటే ఓ కోయిల అని రాశాను. అందుకని చదువుకోవడానికి వెళ్ళినటువంటి కోయిల నేనే, నా పేరే అది గురుచరణ్గా మారింది. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఫాదర్ మొత్తం డైరెక్షన్ ఫీల్డ్, మదర్ ఏమో డబ్బింగ్, మీరేమో స్క్రిప్ట్ రైటర్, మొత్తం ఇండస్ట్రీ అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అక్కడ దేవుడు ఒక తప్పు పని చేశాడు. ఎందుకంటే వంశపారంపర్యంగా అందరికీ రావడం అనేటువంటిది ఎంతవరకు అవసరం అనేటువంటిది ఆయనకి తెలిసే ఉంటుంది. అందుకే నాన్నగారు ఉండగా నేను సినిమాకి రాలేదు, అమ్మగారు కనీసం ఉండగా కూడా రాలేదు. ఆవిడ క్యాన్సర్ వచ్చిందని ఆవిడని తీసుకొచ్చి మద్రాసుకు అప్పచెప్పడానికే వచ్చాను. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో ఉన్నట్టుగా వాళ్ళని తీసుకొచ్చి మద్రాసు చేర్చడానికే వచ్చాను, కానీ నేను మద్రాసులో ఉండిపోవడానికి వచ్చాను అన్న సంగతి నాకు తెలియదు. ఇది దేవుడి యొక్క స్క్రిప్ట్. అందువల్ల మొట్టమొదటి తండ్రి గారికి తెలియకుండానే నేను ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడే నేను చదువులో పడ్డాను. నేను బీఎస్సీ పాస్ అయ్యి వచ్చానండి. ఆ రోజు ఆయన చనిపోయి ఉన్నారు. నేను అక్కడ ట్రైన్ ఎక్కినప్పుడు కూడా నాన్నగారు చనిపోయారని నాకు ఉత్తరం లేదు. నేను ఇక్కడికి వచ్చేప్పటికల్లా దాసనారాయణరావు గారు వాళ్ళందరూ ఆ శవాన్ని లేపుతున్నారు. ఆ టైంకి కరెక్ట్గా వచ్చాను. నాకు తెలిసి రాలా, నా చదువు అక్కడ అయిపోయింది. బీఎస్సీ వరకు చదివిన తర్వాత ఎంత జరిగినా మీకు ఏం చెప్పలేదని మీరు బాధపడలేదు అసలు? అది కాదు, అప్పుడే వెళ్ళే ముందు నాతో చెప్పారు, బీఎస్సీ పాస్ అయిన తర్వాత నా దగ్గర అసిస్టెంట్ చేసుకుంటాను. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఎస్ఎల్సి అవి చదివిన వాళ్ళే, కానీ ఎవరు కూడా డిగ్రీ హోల్డర్స్ లేరు. కాబట్టి డిగ్రీ చదివిన కొడుకు నాకు అసిస్టెంటు అని చెప్పుకోవడానికి నేను గర్వపడతానని చెప్పారు. నేను డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికల్లా ఆయన శవాన్ని చూశాను. ఇలా జరిగింది. ఆ రకంగా తండ్రి పోయిన తర్వాత తల్లిగారు ఏమన్నారంటే, ఈ మెడ్రాస్లో ఉండి నేను సంపాదిస్తూ మిమ్మల్ని పోషించలేనయ్యా, ఎందుకంటే డబ్బింగ్లు అప్పటికే తగ్గిపోయినాయి, ఆర్టిస్టులకి రెమ్యునరేషన్ కూడా తగ్గిపోయింది. ఆ మదర్కి సావిత్రి గారికి చెప్పేటప్పుడు 10,000 15,000 ఇచ్చేవారు. ఆ తర్వాత డబ్బింగ్ అంటే అర్థం ఏంటంటే 1116 అన్నట్టుగా తయారైపోయింది ఆర్టిస్టులందరికీ. అలాంటి టైంలో ఇక్కడ మనం ఎందుకు, నాకు ఇండస్ట్రీలో అక్కడ నాటకాల దాంట్లో పేరుంది. ఒక్క రోజుకి నాకు 1000 రూపాయలు ఇస్తారు నాటకానికి, కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాను, మిమ్మల్ని తేలిగ్గా పోషించుకుంటానని చెప్పి విజయవాడ తీసుకెళ్ళిపోయారు. విజయవాడలో డ్రామాలో వేస్తుంటే మన గొల్లపూడి మారుతిరావు గారు రాసినటువంటి నాటకానికి ఈవిడ హీరోయిన్. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు రాసినటువంటి పెద్ద పెద్ద నాటకాలన్నీ కూడా మదర్ అమ్మాయి అక్కడ హీరోయిన్గా ఉండి కలకత్తా వరకు డ్రామాలు ఆడారు, మమ్మల్ని పోషించారు. అప్పటికి మా బీఎస్సీ కూడా అయిపోయింది కాబట్టి నేను ఉద్యోగంలోకి వచ్చేస్తాను. అలాంటి టైం అనమాట. నాకు రైల్వేలో జాబ్ దొరికింది. నేను రైల్వేకి వెళ్ళిపోయాను వైజాగ్లో ఉండగా ఈవిడ క్యాన్సర్ ఉందని పిలిచారు. అప్పుడు క్యాన్సర్ ఉంది కాబట్టి నా వైజాగ్లో ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసి, రైల్వేలో చేస్తున్న జాబ్ని రిజైన్ చేసేసి అమ్మగారి కోసమని వచ్చేసాను. అమ్మగారిని చూసుకుంటేనే బ్రతకాలనే ఉద్దేశం. అమ్మగారికి దగ్గరికి వచ్చే టైంకే అమ్మగారిని చూడడానికి చాలామంది వచ్చారు. అందులో ఆచార్య ఆత్రేయ గారు మహానుభావులు. ఆయన వచ్చి, నీకేం కావాలి తిలకం, నువ్వు ఈ క్యాన్సర్తో చనిపోవసమా, మేము అందరం ఇంతమంది ఉంటే ఇంత ధైర్యం చెప్తుంటే నీకు వాళ్ళు ఏదో 1.5 yearలో చచ్చిపోతామని అన్నారు అంటే డాక్టర్లు చెప్పింది రైట్ అంటే అవి నో, నేను కూడా డాక్టర్ చదివాను, నాకు ఆయన వాళ్ళ ఆవిడ చనిపోతుందని ఆయన ఎంబీబీఎస్ పుస్తకాలు తీసుకొచ్చి చదివారట. ఇది ఎవరికీ తెలియదు, చాలామందికి తెలియదు. వాళ్ళ ఆవిడ చనిపోతున్న క్యాన్సరే, ఆవిడకి కూడా చనిపోతుందని ఎంబీబీఎస్ పుస్తకాలు చదివి ఆవిడకి మందులు ఇచ్చాడు. ఎవరు? ఆచార్య ఆత్రేయ. ఇది చాలామందికి తెలియని విషయం. అలాంటి గొప్పవాడు ఆయన. ఆ రకంగా నేను చెప్తున్నాను, నువ్వు నీ తల్లికి క్యాన్సర్ ఏమీ చేయదు, నేను చూసుకుంటున్నాను చెప్పినందుకని ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ తల్లికి ధైర్యం ఏమిట్రా అంటే తన కొడుకుని ఆచార్య ఆత్రేయ గారి దగ్గర ఉంటున్నాడు అనేటువంటి దాంతో ఉండబోతుంది. కాబట్టి నీ తల్లి తప్పకుండా బ్రతుకుతుందంటే 3 ఏళ్ళు బ్రతికింది ఆవిడ. 1.5 yearకి ఇంకో 1.5 year. కాబట్టి డాక్టర్లు చెప్పిన దానికన్నా ఒక దేవుళ్ళలాగా ఆచార్య ఆత్రేయ గారు చెప్పిందే నిజమైంది.
దగ్గర నేను అసిస్టెంట్గా ఉన్నానమ్మా. ఈ 3 ఏళ్ళు కూడా చేశాను. ఆవిడ ఆశయం బాగా నెరవేరింది. నేను పాట రాయడం కూడా ఆవిడ చూసింది. ఆ మొట్టమొదటి పాటను చూసుకొని చనిపోయింది ఆవిడ. అండ్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్, అంటే అమ్మ వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, సినిమా ఫీల్డ్లో, వీళ్ళ దగ్గర ఉండుంటే నాకు ఇంకా మంచి అవకాశాలు వద్దు నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. ఎందుకంటే మొట్టమొదట సరస్వతీదేవే నా తల్లి, కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ అయినటువంటి తల్లి దగ్గరికి వద్దామని ముట్టమనించి కూడా లేదు కదా. మొట్టమొదటే చిన్నప్పుడే విడిపోయాం. ఆవిడ మీద తల్లి అనేటువంటిది కూడా లేదు. నాకు ఇండస్ట్రీలోకి రావాలి అనిపిస్తే ఈ 12 ఏళ్ళు నేను అక్కడ 7వ తరగతి దగ్గర నుంచి వస్తూనే ఉన్నాను, బీఎస్సీ వరకు. నాకు మద్రాసు ఏం కొత్త కాదు. నేను ఎప్పుడూ అందులోకి చేరాలని ఉద్దేశపడలేదు. ఎందుకంటే చాలా విచిత్రమైన గొప్ప మాట చెప్పాలి ఒకటి. ఎందుకంటే దానికి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియాలంటే ఈ మాట చెప్పాలి. ఏంటంటే తిలకం గారి దగ్గరికి నేను వచ్చినప్పుడు అనేక సార్లు డబ్బింగ్ దగ్గరికి తీసుకెళ్ళారు. నేను ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు, డబ్బింగ్ జరుగుతున్నాగా చూడలేదు కూడా. అలాంటిది నా మొదటి సినిమా నేను రాజా చిన్ని రోజా అని చెప్పి రజనీకాంత్కి గౌతమికి పెద్ద పిక్చర్ రాశాను, ఏవిఎం వారిది. అప్పటికి నేను డబ్బింగ్ చూసి లేను. వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ నెల రోజుల పాటు నేను చూసుకొని దాన్ని రాసుకొని సినిమా చూస్తూ రాయడం నాకు అలవాటు. ఇంటి దగ్గర స్క్రిప్ట్ పెట్టుకుని, ఇప్పటికి కూడా చాలామందికి తెలుసు, అందరూ ఇక్కడే ఉన్నారు, నెల రోజులు రాస్తాను మాటలు. అందుకని ఆ మాటలు రాయడానికి నేను నెల రోజులు తీసుకొని నా అసిస్టెంట్ చేత లిప్ చేయించి తీసుకెళ్ళాను. నా రజనీకాంత్ పిక్చర్, నా రజనీకాంత్ అంటున్నాను, అందుకే చాలామందికి తెలియదు. రజనీకాంత్ గారు నాకు మొదటి పిక్చరు రాజా చిన్ని రోజా అని 175 రోజులు ఆడిన ఏవిఎం పిక్చర్ నా మొదటి పిక్చర్. నేను డబ్బింగ్లు కూడా రాశాను, చాలామందికి తెలియదు. అలా వరుసగా ఒళప్పాళి, అలాగే యజమ, ఇలాంటివన్నీ కూడా, ఘరానా కూలి అని, రౌడీ జమీందార్ అని, రాజా చిన్ని రోజా అని వచ్చింది. అలా ఇక్కడ సక్సెస్ఫుల్ పిక్చర్లు మొట్టమొదటి రజనీకాంత్ గారికి రాసింది నేనే. మాటలు పాటలు కూడా రాశాను. అలా మొత్తం డబ్బింగ్ పిక్చర్స్కి ఎన్ని పాటలు రాశారు, స్ట్రైట్ సినిమాలకి ఎన్ని పాటలు రాశారు? మంచి ప్రశ్న అమ్మా ఇది. ఇప్పటి వరకు నన్ను ఎవరు కూడా ఈ ప్రశ్న వేయలేదు. ఎందుకంటే డబ్బింగ్లో నేను వచ్చానని తెలియదు కదా, అందుకని డబ్బింగ్ పాటలు తక్కువ ఉన్నాయని అనుకుంటారు. యాక్చువల్గా నేను స్టేట్ పిక్చర్లు ఇదిగో ఇక్కడ 17 ఏళ్ల ప్రయాణంలో మోహన్ బాబు గారి దగ్గర నేను ఉండి చేసిన దాంట్లో నేను రాశాను అనేక పాటలు. 250-300 లోపు ఉంటాయి. అలా కాకుండా డబ్బింగ్లకి నేను చాలా తక్కువ రోజులే ఉన్నాను అనుకుంటాను. నేను కూడా ఉన్నది తక్కువే, కానీ అప్పుడు రాసింది 175. ఆ తక్కువ రోజులు 6 ఏళ్లలో నేను రాసింది 175. ఇక్కడ ఇండస్ట్రీలో అక్కడి నుంచి మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేసింది ఇండస్ట్రీ, చెప్పా చేయకుండా అనుకోకుండా. నేను రాసినటువంటి ఆఖరి పిక్చర్ అక్కడ ఏంటంటే వనిత అనేటువంటి పేరు పెట్టబడినటువంటి కరుత్తమ్మ అనేటువంటి తమిళ పిక్చర్. అది ఆయన భారతీరాజా గారు చేశారు డైరెక్షన్. దానికి చాలా మంచి ఇది. ఆ మంచి పిక్చర్కి నేను మాటలు పాటలు రాశాను. రాసినప్పుడు అది ఎవరు మ్యూజిక్ అంటే ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ అంతటిగా గొప్ప ఆయనకి నేను మ్యూజిక్ ఇచ్చేస్తున్నా, మ్యూజిక్ నేను పాటలు రాస్తున్నాను అని కూడా నేను అక్కడ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు అప్పుడే నేను జోకర్ రాశాను. జోకర్ రాసినప్పుడు ఆయన థియేటర్లోనే కూర్చొని రాశాను. ఆయనకి దిలీప్ థియేటర్ అని ఉండేది. ఆ దిలీప్ థియేటర్లో వంశీ గారు కాంట్రాక్ట్ తీసుకుంటే పాటలన్నీ నేనే రాశాను, జోకర్ సింగిల్ కార్డు. అప్పుడు రికార్డిస్ట్ గారు ఎప్పుడో ఒక టైంలో రాకపోతే నేను రికార్డ్ చేస్తానని చెప్పిన తన థియేటర్ అది, నాకు తెలియదు. దిలీప్ అంటే ఏఆర్ రెహమాన్ అని నాకు తెలియదు. అందుకని దిలీప్ మేడ మీదకి వచ్చి రికార్డింగ్ దాంట్లో కూర్చొని ఈ 2 పాటలకు ఆయన రాలేదు, సారీ ఏమనుకోవద్దు, థియేటర్లో నేను ఉన్నా, నాకు వచ్చు అని రికార్డింగ్ చేశారు. ఆ పాట చాలా పెద్ద హిట్. ఆ పాట అంత గొప్ప పాటను కూడా ఆయన దగ్గర రాయడం జరిగింది. కాబట్టి ఆ పిక్చర్తో మనం హైదరాబాద్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమందిని తీసుకుని వెళ్ళి హైదరాబాద్లో అదే మెడ్రాస్లో కానీ వాటిలోనూ డబ్బింగ్ పిక్చర్లు జరిగాయమ్మా, జరగలేదు కాదు. నేను వచ్చినటువంటి దాంట్లోకి మోహన్ బాబు గారికి నేను పెర్మనెంట్ రైటర్ని కాబట్టి ఇక్కడికి రావడం జరిగిన తర్వాత మెడ్రాస్ అనేటువంటిది డబ్బింగ్ దాంట్లో వెళ్ళిందే లేదు. ఒకే ఒక్క సినిమాకి వెళ్ళాను, సొల్లాన్ అనేటువంటి సినిమా, మన రజనీకాంత్ గారి అల్లుడి సినిమా. నేను మౌర్య అనేటువంటి దానికి సింగిల్ కార్డు రాశాను. ఎప్పుడు కూడా నా అదృష్టం ఏంటంటే ఎవరికైతే ఒకే ఒక్క పిక్చర్ రాస్తుంటామో, మన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కొక్క పిక్చర్ రాసాం, అది సింగిల్ కార్డు. అలాగే మన విజయనగర గారి అబ్బాయి, ఆయన పేరేంటి, మన పెద్ద నరేష్ గారు, పెద్ద నరేష్, ఆ నరేష్ గారికి ఒకే ఒక పిక్చర్ రాశాను. ఆ పిక్చరు ప్రేమ అండుకో, దానికి సింగిల్ కార్డు.
అలాగే ఇక్కడ ఈయనకి మన ఏఆర్ రెహమాన్ గారికి రాసినప్పుడు కానీ, లేకపోతే మౌర్య అతను ఆ పిక్చర్కి రాసినప్పుడు కానీ, రజనీకాంత్ గారి అల్లుడికి రాసినప్పుడు కానీ, ఒక్క పిక్చర్కి సింగిల్ కార్డ్ రాశాను. అవన్నీ కూడా హిట్ అయ్యి పిక్చర్లు అవ్వడం వల్ల నాకు నెంబర్ అక్కడ పెరిగింది, ట్యామిల్ నెంబర్ పెరిగింది. అది దీంతో కలవడం వల్ల ఒక 450 అలా నేను పాటలు రాశాను అనుకుంటున్నాను. మీరు రాసిన పాటల్లో ఏ సినిమాలోనన్నా ఫ్లాప్ అయినవి ఉన్నాయా సార్ అసలు? తప్పకుండా. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయినప్పుడు మన పాట చాలా ఎంత గొప్పది అయినప్పటికి కూడా, అంటే నా పాటలో కుక్కు కుక్కోకిలమ్మ కోనసీమ ఇది మన సౌందర్య గారు మోహన్ బాబు పనిచేశారు పోస్ట్ మ్యాన్లో, చాలా మంచిది. జేసుదాస్ గారి పాట పెద్ద హిట్. పాటల్లో ఇప్పుడు ఒక పల్లవి 2 లైన్లు చెప్పేటప్పటికే కుక్కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ అనగానే చెప్పేస్తారు. అదే సినిమా తెలియదు, కానీ ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడలేదు కాబట్టి దానికి అది పాపులర్ అవ్వల. అలాగే కలెక్టర్ గారు చాలా మంచి పాట రాశాను. జన్మనిచ్చినందుకే నేల కొరిగే ఓ తల్లి, జన్మనింక ఇవ్వలేక తల్లడిల్లే ఓ తల్లి, ఇద్దరికీ తల్లిలాగా సేవ చేయగలను కానీ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. తల్లి మీద చాలా అద్భుతంగా, 2 తల్లులు ఉన్నారు. ఒక ఆవిడ తల్లి అవ్వబోయింది, గర్భసంచి తీశారు బాంబు పేలడం వల్ల. ఒక అమ్మాయి తల్లి అయింది కానీ ఈ పాటలో చనిపోయింది. 2 తల్లులు. అలా కాకుండా 2 తల్లులకి నేను తల్లిలా ఉండే సేవ చేస్తాను కానీ ఇంకంతకన్నా నేనేం చేయగలను అన్నాడు మోహన్ బాబు గారు. అలా జన్మనిచ్చినందుకే నేల కొరిగే ఆ పాట నేను రాయగానే ఆయన ట్యూన్ చేయడం కోసమని కోటి గారు లోపల ఉన్నారు, రికార్డింగ్ జరుగుతుంది ఏదో సినిమాకి. ఆయన అర్జెంటుగా రమ్మని కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్ చేస్తుంటే అసలు ఆయన నుంచి ఏంటండి లోపల చాలా బిజీగా ఉన్నాను, ఎందుకు మీరు రికార్డింగ్ నుంచి పిలిచారంటే ఈ పాట చూడని ఆ పాట చదువుతూ జన్మనిచ్చినందుకు నేల కొరిగి పోతాలని గట్టిగా ఏడ్ చేస్తాను. ఆయన ఈ చిరాకు కూడా వేసింది. నన్ను రికార్డింగ్ చేసుకునేప్పుడు 3 డిఫరెంట్ కదా, దీంట్లోకి పిలిచి ఇప్పుడు మళ్ళీ ఏడిపే పాట చెప్తారేమిటని అని, సరేనండి రాయనివ్వండి, రాసిన తర్వాత పంపించండి అన్నారు. ఏ రాగంలో చేస్తారండి అని అడిగారు మోహన్ బాబు గారు. చాలా కామెడీ విషయం అండి ఇది. అంటే ఏదో ఒకటి ఏడుపు రాగంలో చేస్తాను మీరు ఊరుకుంటే అని ఆయన వెళ్ళిపోయాడు. అంటే మోహన్ బాబు గారికి ఎంతైతే ఆ పాట మీద ఉన్నదో, వేరే ఒక డిఫరెంట్ మూడ్లో ఉన్నటువంటి రికార్డింగ్ జరుగుతుండగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దాని మీద ఎంత అయితే ఉంటుంది, 2 కళాకారుల మధ్య ఒకే పాట. ఆ పాటను చూసి నేను ఒప్పుకుంటారా లేదా అని భయపడుతూ రాశాను. ఇది నువ్వు కానీ రాసినప్పుడు ఇది కానీ అంగీకరించే వేటూరు సుందరామూర్తి చేత రాయిస్తాను. ఇదే మోహన్ బాబు గారు తన జీవితంలో 3 సార్లు నన్ను మంచి పాటలు రాసే టైంలో బాధ పెట్టారు, భయపెట్టారు. ఏమిటంటే ఇదే పాట, ఇది చాలా మంచి పాట జన్మనిచ్చిన. ఎందుకంటే కలెక్టర్ గారి సినిమా ఇది, బి గోపాల్. చాలా రోజుల తర్వాత చాలా సెంటిమెంట్ పిక్చర్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ పాటలు రాసింది సుద్దాల అశోకతేజ. ఇంకా అక్కడికి రాబోతుందన్నమాట, హైదరాబాద్ రాబోతున్నప్పుడు నీ పేరు నువ్వు నిలబెట్టుకుంటూ జేసుదాస్ పాట ఎంత బాగా రాస్తావు చూస్తారని నన్ను ఖబర్దార్ అనడం అనమాట. ఆయనకి లోపల ప్రేమ నేనంటే జేసుదాస్ పాట నాకే ఇస్తారు కానీ ఇతరులకు ఇచ్చేస్తాను జాగ్రత్త అని భయపెడుతుంటారు. అలా నేను చాలా పాటలు రాశానమ్మా. అలా భయపెట్టినప్పుడు మీరు ఎప్పుడు భయపడలేదు? భయపడలేదు కాదు, అస్సలు ఏంటి చెమటలు పట్టేసినాయి. మీకు తెలియదు, ముద్దబంతి నవ్వులో మోగబాసల పాట నేను రాశానని అందరూ అనుకుంటున్నారు. ముద్దబంతి బాసలు ఆ పాట నేనే రాశాను మొదటి పాట. కానీ ఆ రాసినప్పుడు పల్లవి ఎంత బాగా రాశామో, రాఘవేంద్రరావు గారు లోపలికి పిలిచి నన్ను కౌగిలించుకున్నారు ఎంత బాగుందని. చరణం రాయమంటే ఇమీడియట్గా ఇప్పుడు కూర్చొని రాయమంటారు. ఇలా రాసిస్తారు. నేనేమో పాటకి చాలామందికి తెలుసమ్మా, నేను చూస్తానంటే పాట నాకు రాసినప్పుడు నేను రాత్రికి తీసుకెళ్ళి 1 గంట తర్వాత దాన్ని రాయడం నాకు అలవాటు. నాకు ఆత్రేయ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా అసిస్టెంట్గా నేను 1 గంట తర్వాతే నేను రాశాను పాటలు ఏది రాసిన. ఆత్రేయ గారు అప్పుడే తను డిక్టేట్ చేసి చెప్పినప్పుడు కూడా అదే రాశారు. మా గురువు గారైనా నేనైనా ఆయన అంటారు మోహన్ బాబు గారు, నిన్ను ఆత్రేయ చెడగొట్టేశాడు, రాత్రి 1 గంట దాని తర్వాత పాట ఏంటయ్యా అంటారు. అలాగే నన్ను వంశీ గారు కూడా 1 గంట తర్వాతే తీసుకెళ్ళి జోకర్ రాయించారు. నేను అసలు విషయానికి వస్తాను. ఇక్కడ ఈ పాట రాయడానికి పిలిచినప్పుడు పాట రాసాం కదమ్మా, పాట అయిపోయింది, చరణం ఇప్పుడే రాసామన్నారు. ఎలా రాస్తాము? ఆవిడ ఆదివారం బయట చూశాను, అన్నీ చూస్తున్నాను. కింద ఎక్కడ చూస్తావు, ఇక్కడ చూస్తావేంటి, పుస్తకాలు చూస్తున్నాను, ఈ పుస్తకాల వంక చూస్తావేంటి, అక్కడెక్కడ పాటలు ఉంటాయంటే ఏమైనా ఒక ఆధారం దొరుకుతుందని చూస్తే దానిలో ఏమైనా వచ్చిందంటే ఆంధ్రజ్యోతి పేపర్ మీద అనుబంధం, ఆదివారం అనుబంధం అని వచ్చింది. చూశాను అంతే.
బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా. ఇక చాలు అన్నారు మోహన్ బాబు గారు. పాపం కష్టపడి చెమటలు పట్టేసి ఉన్నాయి. నువ్వు ఇక రాయలేవులే, నువ్వు పని చేయి, రెండవ చరణం తర్వాత రాదు కానీ పంపించేశారు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి రోజున వాళ్ళ ఇంటి నుంచి నేను వస్తున్నాను, ఆయన రాఘవేంద్ర గారితో మాట్లాడుతున్నాను. ఈ సిచ్యువేషను చాలా గొప్ప విషయం అమ్మా, ఇది చెప్పి తీరాలి. వాళ్ళిద్దరితో ఉంటే నాకెందుకు వచ్చింది, తలదించుకుని వెళ్ళిపోవచ్చు కదా. చిన్నగా వెళ్ళాను. ఇక్కడికి లోపలికి వెళ్తున్నావా అని అన్నాను. నీకు ఇప్పుడు ఖాళీనా అని. అవును నాకు ఖాళీనండి. రికార్డింగ్కి వస్తావా? వస్తాను. కూర్చోమన్నారు. వెళ్ళాను. వెళుతూ ఉండగా రాత్రి ఏం చేసావు అని అడిగారు. రాత్రి ఏం లేదండి, నిద్రపోయాను. ఓ రాత్రిపూట నువ్వు నిద్ర, అవును పాటలు అయినప్పుడు ఏం చేస్తావండి అని. పాట లేదని ఎవరన్నారు? ఇప్పుడు అవుతుంది రికార్డింగ్, నీ పాటే, నువ్వు వస్తున్నావు, రెండో చరణం రాసావా లేదా అన్నారు. అంతే. అసలు మీరు అలా నేనైతే నోరాలో తెచ్చిపెట్టిపోయాను. నా వెనక్కి తిరిగి చూశారు రాఘవేంద్ర గారు. రాస్తాడులే అని నవ్వారు. అంటే ఏమి రాస్తాడని ఆయన ఉద్దేశం. ఆయన అనడమే కాదు, నేను కూడా రాయలేను, పగటిపూట మీరు అడిగితే నేను పాట రాయలేను, అందుకని ఇప్పుడు బయటపడిపోయాడు అనుకున్నాడు. రాఘవేంద్రరావు గారికి నవ్వొచ్చింది. ఏమి రాస్తా అంటే వెళుతూ ఉన్నాం. సార్ సార్ లేదు, రాఘవేంద్ర గారు అక్కడ కేవి మహాదేవం గారు ఉంటారు, ఆయనకు ఒక అలవాటు ఉంది, పల్లవి 2 చరణాలు ఉంటేనే ఉంటారు, రెండవ చరణం నేను రాస్తానంటే ఉండరు, రికార్డింగ్ నుంచి వెళ్ళిపోతారు, మరి నీ వల్ల రికార్డింగ్ ఆగిపోద్ది, జాగ్రత్త అన్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతారంటే నేనేం చేయాలి? 10:30లోగా పాట రాయడం అయ్యే పని కాదు, 10 అయిపోయింది అంతే. కోడంబాకం బ్రిడ్జి మించి వెళ్ళిపోతుంది స్పీడ్గా. వెళ్ళిపోయి చక్కన వినాయకుడు బొమ్మ ఉంది, నేను దిగాను, దండం పెట్టుకుని ఆయన రాఘవేంద్ర గారిని ఒక మాట అడిగాను. నేను రాయగలను లేదో కానీ ఏదైనా ఒక మంచి పాటలో ఇన్స్పిరేషన్ ఉంటే తీసుకుని. తప్పకుండా తీసుకోవయ్యా, ఎవరు దిగాను? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అండి, నీ ఉండేది ఆ కొండపై నా స్వామి, నేను ఎలా రాగలను నీ గుళ్ళో కానీ చెప్పని ఉంది, ఆ ఐడియాని తీసుకుని రాస్తానండి. రాసేసేయ అన్నారు. అందుకే నేను అప్పుడు రాశానమాట. ఇది గుడిలోనికి రమ్మన్నది నా దైవము, అదే మాట నోచుకొని ఒక పేదరాలని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా అన్నప్పుడు అసలు తోటలోకి అసలు ఆ గడ్డి పువ్వు ఆ రకంగా గుడిలోకి రావడానికి ఉండదు అనేటువంటి భావాన్ని ఆయన దగ్గర నుంచి తీసుకొని ఆ పాటను పూర్తి చేశాను. అప్పుడు ఆయన అన్నాడు, సరే ఇది రాసావు బాగానే ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయిని ఫస్ట్ నైట్కి పిలుస్తున్నాడు. అమ్మాయి అన్న మాట ఏదో రాసేసావు అంటే చూడండి, నేను వెనక నుంచి సెకండ్ హాఫ్లో రాశాను. రెండవ పాటలో రెండవ చరణాన్ని సెకండ్ హాఫ్ చెప్పింది ఆ అమ్మాయి మాట మరి రాశావు, నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మి కానీ. మరి ఇతనేమంటాడు, అతను అమ్మాయిని లోపలికి ఆయన రెండవ చరణంలో ఆయన కూడా పడతారండి అన్నాను. ఏమయ్యా నువ్వు మోహన్ బాబు సినిమాకి ఎప్పుడై పాట రాశావు, ఇదే మొదటిసారిగా. మరి నేను ఫస్ట్ నైట్కి నేను స్వాగతం చెప్తున్నానంటే బయట మంచి డ్రెస్లో ఉంటానయ్యా, నా మాట విని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. రాఘవేంద్రరావు గారు ప్రశ్న వేస్తావా నువ్వు, మోహన్ బాబు గారు కూడా ఈ పాట ఫస్ట్ నైట్ నేనే పడతాను అన్నాడు. అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్ళి కూతురు అంటే అప్పుడు మాట నోచుకొని ఒక పేదరా ఆ అమ్మాయి కలిపింది అని చెప్పాను. సరిపోయింది, అక్కడికి అయిపోయింది, పర్వాలేదు అనుకుని ఆ పాట రికార్డింగ్ చేసి బయటకు వచ్చారండి. ఇది మంచి సిచ్యుయేషన్. రికార్డింగ్ చేసి బయటకు వచ్చేస్తున్నారు ఆయన, నేను బయటే నిలబడి ఉన్నాను. రికార్డింగ్, నమస్కారం సార్, ఈ ఏడాది ప్రైజ్ నీదే, వెళ్ళిపో, ఎప్పుడైనా మంచి పాట రాస్తే మా ఆఫీస్కి రా. రాఘవేంద్ర గారు ఒకటే మాట, అసలు నా మొహం చూడలేదు, ఆయన ఇలా పాస్ అవుతూ అన్నారు. ఆ చివరి మాటలు కూడా ఆయన వెళ్ళిపోతూ పాట మంచి పాట ఉంటే నా ఆఫీస్కి రా. ఇది జరిగింది. తర్వాత వెళ్ళారు సార్. ఆ తర్వాత ఆ పాటకి ప్రైజ్ వచ్చింది ఆయన మాట ప్రకారం. భీష్మనారాయణ గారు అనే ఆయన కళాసాగర్ అవార్డుని గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకున్నాను. ఆ ఆనందంతో ఒక పెద్ద సంచిలో పెట్టుకుని తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టి ఇది ఏమిటి అనేది అన్నారు. ఇది మీరిప్పించిందని కళాసాగర్ అవార్డు. మరి నీకు ఇచ్చింది మోహన్ బాబు కదా పాట, ఆ పాట వల్ల కదా నీకు ప్రైజ్ వచ్చింది, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నారు. అంటే ఇచ్చింది ఆయనే, రాసింది నేనే, మా ఇద్దరికి రాలేదు సార్ ప్రైజు, రాఘవేంద్ర గారు తీసిన దానికోసం వచ్చింది. కన్నురెప్పల మీద ప్రేమలేఖలు అన్నారు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. అది ఎన్నిసార్లు రిపీట్ అయింది సినిమాలో? ఆ పాటలో 8 సార్లు.
ఆ 8 సార్లకి 8 అర్థాలతో ఓసారేమో సబ్బు నురగలు ఉఫ్ఫని ఊతే అమ్మాయి మీరు కళ్ళు మూసుకుంది అన్నారు, ఒకవైపు నెత్తి మీద కొడితే కళ్ళు మూసుకున్నారన్నారు. ఇలా రకరకాలుగా ఆ 8 సార్లు రిపీట్ అవుతుంటే ఆ కళ్ళకి నేను రాసింది ఒకే లైన్ అయినప్పటికి కూడా దానికి 8 రకాలుగా పిక్చరైజ్ చేసిన మీకోసం నాకు ప్రైజ్ ఇచ్చారు సార్. అందువల్ల మీ కాళ్ళ దగ్గరగా పెట్టారు ఈ ప్రైజు. అంటే మోహన్ బాబు గారికి కానీ నాకు కానీ చెందదండి అని. నిజం, ఆయన తీసినటువంటి తీతగా అలా అనేక పిక్చర్లని ఆయన ఒంటి చేత్తో పాటలు తీసి రాసినప్పుడు కాదమ్మా, ఆయన అప్పుడు అన్నారు, ఈ పాట నువ్వు ఎన్నిసార్లు విని ఉంటావు, నాకు చాలా ఇష్టం కదండి ఈ పాటని. ఒకే పాట రాశాం కదా సంవత్సరంలో, 8 సార్లు 10 సార్లు విన్నాను. నవ్వి అయినా నేను 250 సార్లు చూశాను ఈ పాటని విన్నాను, అందుకని ఈ రకంగా తీయగలిగాను. కాబట్టి రైటర్లకి వీళ్ళకి కూడా ఏంటంటే కలం దులిపేస్తారు అంతే, దాని మీద మేము దాన్ని జడిపించాలి అన్నారు. మేము దులిపేసినటువంటి దాన్ని మేము తీతలో జడిపిస్తామండి అని చెప్పారు. అందుకని ఆ పాటకి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, నేను భయపడిపోయి రాసినటువంటి పాట అది. అలా రాఘవేంద్రరావు గారికి పర్టికులర్గా ఎన్ని రాసుంటారు సార్ మీరు సాంగ్స్? అలా చాలా తక్కువ రాశాను, ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ రాశారు ఉంటారని అనే ఉన్నాను నేను కూడా. నువ్వు రమ్మన్నారు కాబట్టి నాకు ఇస్తారని. వారికి ఉన్నది ఏమిటంటే అలవాటు ఏమిటంటే వారి కథానుగుణంగా నుంచి కూడా దానికి ఎవరైతే ఇప్పుడు మనకు ఆయన దగ్గర సత్యానంద్ గారు ఉన్నారనుకుంటే ఆ కథానుగుణంగా ఏ పాటలు ఎలా వస్తాయి అనేటువంటిది చెప్పినప్పుడు ఆ పాటలు రాస్తానని వెళ్ళేవాళ్ళు ఉండాలి. నాకున్న పెద్ద దురలవాటు ఏంటంటే నా పాట నేను రాసేసాక నేను మా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ మోహన్ బాబు గారి ఆఫీస్కి కూడా వెళ్ళాను. ఇది నా అలవాటు. అంటే ఏంటంటే మనం వెళతాం, వెళ్ళినప్పుడు నన్ను అలా వెళ్ళమన్నారు కూడా. నేను ఒకసారి వెళ్ళాను, వెళితే వాళ్ళ దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న దాంట్లో ఏదైనా ఒకటి మనం విన్న తర్వాత అది ఎవరైనా అడిగారు అనుకోండి, రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాం, అయితే ఇతను ఎందుకు వచ్చాడు అన్నారు. కేఎస్ ప్రకాష్ రావు గారు, రాఘవేంద్ర గారు తమ్ముడు గారు. అంటే ఈ మధ్య మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలాంటి మాట అన్నారు, నువ్వు అనుకుని వెళ్ళిపోయి ఇంక మళ్ళీ సినిమా రికార్డింగ్ ఉన్నప్పుడే వస్తావా, లేకపోతే నేను పిలిచినప్పుడే వస్తావా, ఎవరి కోసం పిలుస్తాడులే, ఈ మాట అన్నారు, ఎవరి కోసం పిలుస్తాడులే అందుకని మీరు అనుకుంటుంటావా, మధ్యలో వస్తే తప్ప అని అన్నారు. ఆ మాట కోసమని ఇతను ఎక్కడ పడితే అక్కడికి రికార్డింగ్ వస్తున్నారండి, అంటే ఇక్కడ రాకూడదని చెప్పకపోయారా అన్నారు. నిజమే కదా, అది ఆయన ఫస్ట్ పిక్చర్ ఎవరికి, కేఎస్ ప్రకాష్ గారికి, బ్రహ్మాండమైనటువంటి ఈ రౌడీ గారి పెళ్ళాం. దాని గురించి వాళ్ళు అనేక రకాలుగా అనుకుంటూ ఈ పాటను ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని అంటే అలా కాదయ్యా మోహన్ బాబు గారి మీద ఇలా తీస్తే బాగుంటుంది అన్నారు అనుకోండి. ఇది ఎవరైనా తీసుకెళ్ళిపోయి మోహన్ బాబు గారు మీరు మీ మీదటండి ఇలా పాటని ఇలాగే తీయాలట అనుకుంటున్నారండి అని అన్నారు అనుకోండి, అది ఆయనకి తెలుస్తుంది కదా. ఎవరి ద్వారా తెలిసిందంటే ప్రసాద్ ఒకడే వచ్చి వెళ్ళాడు అంతే, ఆయనకి దగ్గరగా ఉంటాడు చెప్పాడు అనుకుంటారు. అందుకని నేను అప్పుడు అర్థం చేసుకున్నాను, నేను ఎక్కడికి రికార్డింగ్ అయిన తర్వాత మా ఇంటికి వెళ్ళిపోవడం తప్ప నాకు తెలిసినటువంటి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి మామూలుగా నా పేరు గురించి రండి, నేను పాట రాశానండి, మీకు ఇష్టం ఉంటే నన్ను రికార్డింగ్ ఇవ్వండి అనే అలవాటు ఉన్నప్పటి నుంచి కూడా లేదు. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉండేవాడిని. అయితే ట్యూషన్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ చెప్పానమ్మా, జగపతి బాబు గారికి, రమ్యకృష్ణకి, వీళ్ళందరికీ నేను ట్యూషన్ మాస్టర్ని. అందుకని చాలామందికి చెప్పాను. అలా చెప్పడం వల్ల నేను బిజీగా ఉండేవాడిని. ఇప్పుడు ఆ తర్వాత కథ సెలక్షన్ చేస్తున్నప్పుడు కూడా నన్ను రమ్మనేవారు, కథ ఈ కథ ఆడుతుంది, కథ ఆడదు, ఇది 100 రోజులు ఆడుతుంది, ఇది 50 రోజులు ఆడుతుంది, ఇలాంటి ఒక నోటి ప్రభావం ఉంది. అందుకని ఇది నిజమేనని చెప్పని ఆయన పిలిపించేవాడు. ఆ పిలిచినప్పుడు కూడా వెళ్ళేవాడిని. కాబట్టి నాకు అస్సలు టైం లేకుండా బొంబాయి వెళ్ళిపోయి మన బప్పి లహరి గారితో ఆయనతో కలిసి కూర్చొని ఆ పాటల రికార్డింగ్ అంతా చేయించుకున్న తర్వాత ఇది మన సీతారామ శాస్త్రి గారిది, ఇదేమో జాలాది గారికి అని ఆయన చెప్పినట్టుగా దాన్ని పనిచేసి నేను మాత్రం 2 పాటలే మన ట్రేడ్ మార్క్. ఈ 2 పాటలు ఒకటేమో బాలుగారితో చేసిన పోకిరి పాట, అల్లరి పాట, ఒకటేమో జేసుదాస్తో పాట, ఆర్ద్రత పాట, కన్నీళ్ళు పాట. ఇందువల్లే బాలుగారికి నాకు దెబ్బలాటలు వచ్చేవి. ఏమయ్యా జేసుదాస్ పాటలో ఆయనకే ఇవ్వండి, ఈ అల్లరి పాట నాకు ఇవ్వమని నువ్వు చెప్తుంటావా అని చెప్పాను. సార్ నేను చెప్పినట్టుగా మోహన్ బాబు గారు వింటారా సార్, మీరు అలాంటి అల్లరి చిల్లరి పాటలన్నీ చిట్టము పట్టము చేరదేసి పెట్టము లంగమోణి వయసు దాటింది ఇలాంటి పాటలన్నీ మీకు ఇస్తారు, కానీ ఈ పాట జేసుదాస్ గారు చేస్తే పాడగలరా సార్ అని చెప్పాను. నవ్విస్తుండేవాడిని. నవ్వించడం కాదు, నిజం కూడా అది. కాబట్టి బాలుగారిలో పాడే పాటలు బాలుగారికి,
జేసుదాస్ గారు పాడే పాటలు జేసుదాస్ గారికి ఇచ్చేవాళ్ళమమ్మా. నాకు దానివల్ల ఒక చెడ్డ పేరు వస్తుండేది. బాలు గారు ఎప్పుడు నా వైపు ఈ పాట నాది కాదు కదూ అని అనేవారు. పాట వెళ్ళి రికార్డింగ్ కోసం కాగితం ఇస్తే చూసి చాలా బాగుంది, ఈ పాట నాది కాదు అన్నారు. కాదు సార్ మీరే పాడాలని రాశాను, నిజం చెప్పు. అదే పుణ్యభూమి నా దేశానికి రాశాను. భారతదేశమా ఓ విషాదమా, మతే లేని మతాలు మసి చేసిన కమలమా, మాతృదేశమా మన్నించుమా అని రాశాను. రాస్తే అది చదివి ఇది జేసుదాస్ పాటే అన్నారు ఆయన. జేసుదాస్ పాట కాదు సార్ మీకోసం చేసామన్నారు. తర్వాత ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే ఇది జేసుదాస్ కోసమే రాసాము. ఈ పాటని టాప్లో శృతి చేశాడు ఎవరు, బప్పీ లహరి. భారతదేశమా అంటే ఇది జేసుదాస్ గారి వాయిస్లో అంత దూరం ఉండదనే ఉద్దేశంతో వందే మాత్రం శ్రీనివాస్ గారు వచ్చి ఎందుకు రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత బాగోదు, మీరు ముందే బాలు గారి దగ్గర పిలిపించండి అని చెబితే బాలు గారిని పిలిపించి పాడించాం. బాలు గారు కూడా నవ్వి ఒక పని చేద్దాం, పాటలన్నీ ఉదయం సెక్షన్లో పాడతాను, ఇక్కడ రెస్ట్ తీసుకుని భోజనం చేసి ఇక్కడే పడుకుని నిద్ర లేచిన తర్వాత మన గురిచరణ్ పాట పాడతాను. లేచేటప్పటికల్లా వెళ్ళు కాళ్ళకి నమస్కారం పెట్టు, గొప్ప పాట పాడబోతున్నారని నేను వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టాను. పెడితే ఈలోగా వాళ్ళు వచ్చారు. వచ్చి చూసిన తర్వాత ఆయన చాలా మంచి పాట రాశాడు గురిచరణ్, ఎక్కడ ఉన్నాడు అన్నారు. నేను కాళ్ళ దగ్గర ఉన్నాను కదా, ఆయనకి పొట్ట ఉండడం వల్ల కనపడలే. నేను వెళ్ళు అక్కడ బాలుగారు చాలా ఆర్ద్రతతోటి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఎందుకు అంటే వెళ్ళాను. అక్కడ కాళ్ళ దగ్గర ఉన్నాను, ఆయన నన్ను చూడలేదు, కాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పాను. ఆయన కన్నీళ్ళు నేను వాళ్ళ తలంట పోసుకొని ఉన్నాను. ఆ కన్నీళ్ళు డైరెక్ట్గా తల మీద పడ్డాయి. నేను మీదకెత్తి చూశాను, నన్ను తీసి గుండెలు కత్తుకొని ఇంత మంచి కాలాన్ని ఎందుకయ్యా పాడు చేస్తావు అన్నాను. ఏం సార్, నా పాటల గురించి కాదు, ఎంత బాగా రాసావు, భారతదేశమా ఓ విషాదమా, మతే లేని మతాలు మసి చేసిన, దీన్ని ఎలా పాడాలా అని నేను చాలాసేపటి బట్టి పాడుతున్నాను, నేను పాడతాను, నువ్వు వెళ్ళివి అని మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకున్నాను. అంతలో అంత కన్నీరు ఉందా అని అనుకున్నాను. ఎందుకంటే ఆర్టిస్ట్ రాయడానికి మనం కొంతవరకు ప్రేరణగా రాస్తామండి, డైరెక్టర్ గారు చెప్పడం వల్ల కొంత తెలుస్తుంది. సినిమా తీసి చూపిస్తే డబ్బింగ్ పాటలన్నీ గొప్పగా ఉండడానికి కారణం ఇది. చూసిన సినిమాకి మనం రాస్తాం కాబట్టి అంతా అక్కడ ఉంటుంది. కానీ బాలు గారి మనసులో ఏముంది, అది ఆ గాయకుని యొక్క చాలా గొప్పతనం ఏంటంటే తెలుగు తెలిసి ఉండడం వల్ల. ఇప్పుడు జేసుదాస్ గారు పాడేటప్పుడు మేము అర్థం చెప్పేవాళ్ళం, తెలుగు అంత బాగా రాకపోవడం వల్ల. ఈయనకి అలా కాదు కదా, మనం రాసింది ఎంత అయితే కొండంత పాడగలడు, రవ్వంత రాస్తే కొండంత పాడే వ్యక్తి మహానుభావుడు. ఆయన తీసుకునే ఆ పాటని ఎప్పుడైతే పాడితే అసలు అందరూ అసలు పల్లవి అయిపోయేటప్పటికల్లా కన్నీరు పెట్టుకొని పాట అంతా అయిపోయిన తర్వాత ఎందుకయ్యా అనవసరంగా పాడు చేసుకుంటావు నీ లైఫ్ని, ఏమిటి అల్లరి పాటలు రాస్తావు, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, ఉలికి పడకవాలరా మోరా గోపరా. నేను తిట్టడం లేదు, నేనే పాడాను, నేను కాదనడంలా. కానీ అలా రాయడం వల్ల ఆ పాటల వల్ల ఈ జేసుదాస్ పాటలు అనేవి తగ్గిపోతున్నాయి. అంటే నీకు అనిపించట్లేదు అంటే అదే చెప్పాను, తక్కువ పాటలు రాస్తేనే జేసుదాస్ పాటలే రాస్తున్నాను దెబ్బలాడారు కదా సార్, ఇప్పుడు మళ్ళీ జేసుదాస్ పాటలు బాగోట్లేదు, నువ్వేమో ఈ పాటలు ఎందుకు రాస్తున్నావు అని అడుగుతారేంటి. అన్ని పాటలు మంచివే రాసేలాగైతే గురిచరణ్ గారి ఇంట్లో పెళ్లి పడుకుంటుంది, నాకు డబ్బులు ఎలా వస్తాయి. అందువల్ల ఈ అల్లరి పాటలకు కూడా కొంచెం అలవాటు పడితే తప్ప ఎంఆర్ రంజు మీద ఉంది పుంజు ఇలాంటివన్నీ అలవాటు పడడం వల్ల, లేకపోతే నేను మా ఇంట్లో ఏమైనా రాసేసి ఉన్నాయా, నాకు ఒక ఆడపిల్ల ఉంది, అందుకని నేను ఇలాంటి పాటలు నేను మా ఇంట్లో రాసి పెట్టుకోను. మీరు పిలిచినప్పుడు మీ భావానికి దానికి సంబంధించిన ఆ అమ్మాయి అల్లరపిల్ల చిట్టమ్మ, మరి చిట్టమ్మకి ఎలాంటి పాటలు రాస్తాం, అలాంటి పాటలు రాస్తాం. అలాగే పూజా భట్ వచ్చింది, ఎలాంటి పాటలు రాస్తాం, హలో హలో లేడీ డాక్టర్, ఎట్లా చెప్పాలమ్మా నా మ్యాటర్, ఇలాంటివన్నీ కూడా రాస్తాం. ఎందువల్ల ఆ ఆర్టిస్ట్ని తీసుకొచ్చింది ఆ వేషం కోసం. ఆ వేషం తమిళ్లో మన ఈ అమ్మాయి పేరేంటి జానవులైన జానవులైన చేసింది కదా సిల్క్ స్మిత్ చేసినట్టు సినిమా అన్నమాట. ఆ సినిమా మనం తెలుగులోకి తీసుకొస్తున్నాం, పూజా భట్ని పిలిచాం. సిల్క్ స్మిత్ కన్నా మరి పూజా భట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ బాంబే నుంచి రావడం ఉంటుంది కదా, ఆ పాటలు ఎంత బాగా రాస్తామని చెప్పని ముందే మోహన్ బాబు గారు నన్ను దానికి రెడీ చేసేవారు. రెడీ చేసినప్పుడు నేను నా పరితనం చూపించాలి కాబట్టి ఆ పాటలన్నీ కూడా రాస్తుండేవాడిని. ఇలా నా జీవితంలో జేసుదాస్ పాటలు బాలుగారి పాటలని సెపరేషన్ వచ్చి దానివల్ల చాలా పోటీ అలరి జరిగి ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకునేవారు. ఓ రోజున మాకు బంధువులు అవుతారు, ఎవరు మన జానకి గారు పాటలు పాడతారు కదా, జానకి గారు ఇంటికి వెళ్ళాను. వెళితే ఆవిడ ఎవరికీ తెలియని విషయాలు చెప్తున్నాను ఇందులో.
ఆవిడ నన్ను సరదాగా పిలిచి, బాలుగారికి మీకు ఏమో దెబ్బలాట్లు జరుగుతున్నాయట, మీరు ఏమో రాసేటప్పుడు అన్ని అల్లరి పాటలు రాస్తారట అన్నారు. నా మొదటి పాట రాసింది మీకే, బాలుగారితో మీతోటి. ఇంద్రధనస్సు రాసిన తర్వాత మా ఇంటి కథను రాశాను కదా, ఆ మా ఇంటి కథలో ఈ కోక అని పాట రాశాను. అది మీకే అల్లరిపాట రాశాను. మీరు నా పాట అల్లరిపాట పాడి మళ్ళీ అల్లరిపాటలు రాస్తారట అంటారేంటి అని ఆవిడని కాసేపు నవ్వించి నేను చెప్పాను. ఇలా నావి ఇంటి దగ్గర నుంచి ఏ పాటలు ఉండవమ్మా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కథ చెప్తారు, ఆ కథకు అనుగుణంగా పాట రాయమంటారు. మోహన్ బాబు గారు కాబట్టి నేను అలా రాస్తాను. మీరు ఎవరైనా మీ ఆర్టిస్ట్ని బట్టి కదా, మరి మోహన్ బాబు గారు పాడుతున్నప్పుడు ఎలా పవర్ఫుల్గా పాడతారు కదా, జోడు గిత్తల బండి జోరెక్కువేనమ్మ సుందరి అని పాడినప్పుడు ఆ ట్యూన్ మీద ఇళయరాజా గారి ట్యూన్ అది. ఇళయరాజా గారు ఎలా రాస్తావో చూస్తాను, ఇది నేను మలయాళానికి ఇచ్చాను, అరవని కూడా ఇవ్వకుండా నీకే ఇస్తున్నాను, మరి నీ పాట చాలా హిట్ అవ్వాలి అని చెప్పి నన్ను పిన్ పాయింట్గా అడిగి ఈ ట్యూన్కి న్యాయం ఎలా చేస్తావో చూస్తానని ఇచ్చారు. ఆ పాటకు రాశాను జోడు గిత్తల బండి జోడు. అది నేను తర్వాత ట్యామిల్ పాట ఆయనే పిలిచి వాలి గారు రాశారు వినన్నారు. అందులో వాడి వెత్తల పాకు వాంగి తరేండి పొట్టికో అని రాసి, అంటే జోడు గిత్తల బండి అని మనం రాస్తే వాడి వెత్తల పాకు అని వాలి గారు అంతటా వాడు మనల్ని ఫాలో అయ్యారనమాట. అంటే శబ్దాన్ని, మన మాట కాదు, అది మాట అర్థం వేరు, కానీ శబ్దం జోడు గిత్తల అంటే వాడి వెత్తల అని అన్నారు కాబట్టి శబ్దం ఫాలో అయ్యారు. నువ్వు బాగా రాసావని అర్థం ఇక్కడ వాలి గారి పాట వల్ల తెలిసిందని ఇళయరాజా అంతటా వాడు అన్నాడు. అది కాబట్టి అల్లరి పాటలు ఉంటాయి అంటే మరి నేనేం చేయను చెప్పండి. నన్ను అందుకోసం ఐటమ్ సాంగ్స్ కూడా రాశారు సార్. ఐటమ్ సాంగ్స్ పట్టిన అల్లరి పాటలు అంటున్నాను నేను. అల్లరి పాటలు అన్నీ అంటున్నాను. అది కదా హలో హలో లేడీ డాక్టర్ కానీ ఇలాంటి పాటలన్నీ కూడా నేను రాసిన దాంట్లో. అంతేందుకు అసలు యమారంజ మీద ఉంది పుంజ అనేటువంటిది బాబు ఆ ఒక్క పాట మాత్రం నేను రాయలేదు. నన్ను చాలామంది ఈ ప్రశ్న వేశారు, అంటే ఎక్కడ అల్లరి పాటలు ఉన్నా నావేనా? అది జాలాది గారు అంతటి వాడు అంత ముసలి వయసులో ఆ పాట రాశాడు. ఆ పాట రాసి ఇన్స్పైర్ చేస్తే కోదండరామరెడ్డి గారు అన్నారు, చూడు నీ వయసుకి ఆ వయసుకి ఎంత తేడా ఉంది అని బొడ్డలో రూపాయి వెళ్ళని రాశారు. పాట 10,000 రూపాయలు కట్ట డైరెక్టర్గా నేను ఇస్తున్నాను ఇచ్చేసి, ఎవరికి ఎప్రిసియేషన్ అనమాట అని. మరి నువ్వేం రాస్తున్నావు, ఏం రాస్తావంటే మనకు పాట ఉంటే రాస్తాం, పాట ఇచ్చారు చూపిస్తూ ఉండని అప్పుడు రాశాను. హలో హలో లేడీ డాక్టర్ ఎట్ట చెప్పాలమ్మా నా మ్యాటర్ అంటాడు. భలే భలే దొంగ పేషెంట్ బల్ల ఎక్కి చూడు నా టాలెంట్ అంటది. ఎవరు ఆవిడ కదా. అందుకని గొట్టం తెచ్చేదా నీ గుండె కట్టేదా అది కొట్టే దెబ్బల్లా నేను లెక్క కట్టేదా అని చెప్పి నేను ఈ చెస్కోప్ని ఈ చెస్కోప్ తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఇలా అంటారు. అందుకని దానికి ఉన్నటువంటి దాన్ని రాశాను. దాని ఓ అల్లరిపాటని నేను ఈ పాట పాడిన బాలుగారు గోల పెట్టేశాను. బాలుగారితో పాడించాము. బాలుగారు పాడినంటూ పాడిన పాటలను నావన్నీ హిట్లు. అదే ఉలికి పడకు అల్లరి మొగుడు థియేటర్ నుంచి ముందు వెళ్ళిపోయారు ఆయన. చాలా విషయాలు చాలా ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఆయన థియేటర్ నుంచి వెళ్ళిపోయారు. ఏ థియేటర్ అది? ఆయన థియేటర్. ఆయన థియేటర్కి వెళ్ళి నేను పాట రాస్తే వెళ్ళిపోయారు. నేను రాయను, నాకు పాటలు పంపించకండి అని సార్. ఏమయ్యా ఈ పాట రాసావు, నీకు సిగ్గులేదు అని చెప్పడం జాలాది గారిని కూడా తిట్టాను సార్. అదే బొడ్లో రూపాయి వీళ్ళకి ఏదైనా ఒకటి మంచి పాట ఏదైతే హిట్ అవుతుందో దాని యొక్క జీవితంలో మొట్టమొదటి తిట్లు తింటాడు ఎవరు? రైట్. ఇక్కడ రాసి తిట్లు తిని అక్కడికి వెళ్ళిన తర్వాత వాసిగా ఉంచుతాడు, ఇంకా పైకి వచ్చేస్తాం అన్నమాట మేము. అదే అలాంటి మంచి పాట అది బొడ్లో రూపాయి వీళ్ళు. అలాగే ఇక్కడ నేను రాసినప్పుడు కూడా ఆయన ఉలికి పడక వాళ్ళరేమో కూడా ఊపరా పోయాలి లేచి వెళ్ళిపోయాడు. నీకు అవసరం నా దగ్గర ఉంది, ఆయన పాడలేదే, పాడనాన్ని కాగితం వేసేసాడు ఆయన. అది మనో గారి చేత పాడించాం. ఎవరికి చాలామందికి తెలియదు, మనో పాడాడు అనుకోరు. ఇద్దరు వాయిసెస్ కూడా ఒకలాగే ఉంటాయి. అందులోనూ ఒకటి అది కావాలని ఆయనలాగే పాడాడు. ఎందుకంటే మిగతా 2 పాటలు ఉన్నాయి కదా తనకే వస్తాయి. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఉలికి పడక వాళ్ళ కూడా ఊపరా వెళ్ళిపోయిన తర్వాత ఆయన మోహన్ బాబు గారికి పంపించారు. అవును ఆ తర్వాత ఏదో పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు నాకు వినిపించకుండానే తీసుకెళ్ళిపోతున్నారేంటి అంటే సెన్సార్ బోర్డు అంగీకరించదని చెప్పాడండి గురుచరణ్. సెన్సార్ బోర్డు ఉందట మీ దగ్గర, అదేం లేదు పంపించండి అంటే అప్పుడు పంపించాం. ఉలికి పడకోవాలరమ్మ కూడా ఊపరా వేయాలి ఆయన ఏదో పాడాడు. బొంగమూతి రంగు చేసుకుందిరో జామ్ చెక్క 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 జామ్ చెక్క అది కూడా ఆయనే పాడారు. నగమాకు 2 పాటలు ఆయనే పాడారు. ఒక్క రమ్యకృష్ణ పాట మాత్రమే మొట్టమొదట ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయారు. అందువల్ల మేము చేసేది లేక
ఈయన చేత పాడించుకునేవాడు. ఓహో నేను లేకపోతే వాడి చేత పాడించేస్తారా అని తెలుసుకుని ఆయన సరదాగా వచ్చి మమ్మల్ని మందలించి నాకు కోపం వస్తే మీరు ఊరుకోబెట్టాలి కానీ ఏంటయ్యా మీరు ఇతరుల చేత పాడించేస్తున్నారు మీరు అని చెప్పి చాలా జోవియల్గా. కోపం రావడమే తక్కువ, అందులోనే మీరు కోపం తెప్పించారంటే. బాలు గారి దగ్గరికి వెళ్ళి అనేక సార్లు ఇలాంటి దెబ్బలాటలే పాడినటువంటి పాటల కోసం ఎక్కువ దెబ్బలాటలే. ఆయన చాలా పాటల్లో ఇలా కలగజేసుకున్నారు. ఎందుకంటే కొద్ది రోజులు పోయిన తర్వాత నేను అల్లరి పాటలు పాడను, ఎందుకంటే మోహన్ బాబు గారి పాటలు పాడాను కనుక. అవును మరి అక్కడ చిరంజీవి గారు పాడేస్తున్నారు, తట్టిలో సరికి ఏదో ముందుకెళ్ళు ఓసినీక ఎక్కడో కూర్చావు చేపములు ఇలా పాడుతున్నారు కదా సార్ అని నేను అడిగాను. అంటే ఆయన నవ్వి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకపోతే అవును నీ దగ్గరేమో ఎంఆర్ఎంస్ మీద పాడాడు కదా అని చెప్పని ఆయన ఏమో పాడుతున్నారు, అక్కడ నేను ఆ సినిమాలో పాడుతున్నాను, అలా పాడారు కదా అని చెప్పని మళ్ళీ మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఏదేది నీకు కావాల్సింది నా దగ్గర ఉందో పాడించేసారు అనుకోండి, ఈ పాటలు ఇంకెక్కడ స్టాప్ చేస్తాం అన్నారు. ప్రవాహం కొట్టుకుపోతూ ఉంది సార్, మీరు అనేక పాటలు పాడుతున్నారు రాస్తున్నారు. వేటూరు గారితో కూడా వంగమాకు వంగమాకు వంగి వంగి దొంగలాగా పాగమాకు అని రాస్తే కదా మేము అక్కడ అనకాపల్లిలో ఉండి పాటలు చూసి ఓ ఇలా వేటగాళ్ళలాగా రాయాలి, ఇలా పలానా సినిమాలాగా రాయాలి. అదే ఏమిటి అక్కడ చినుకు పడుతుందంటే ఆకుచాటు పింద తడిసే అని పాడారు. ఆ పాట ఎంత హిట్ అయిందో చూసి మేము ఏమనుకుంటాం, అలాగే రాయాలనుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తానాల గదిలోకి తారాజు వచ్చింది, చేరందుకోవాలి అనుకుంటే నా కొంపంటుకుందిరో అని రాసాం ఇందులో అసెంబ్లీ రోడ్డు. ఆ పాటకి ఇన్స్పిరేషన్ ఏంటి, అక్కడ అడవి రాముల్లో హరి 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 అది కదా కోకెత్తుకి వెళ్ళింది కొండగాలి. ఆ పాటనే యాజ్ ఇట్ ఈస్గా అదే పాట శీర్షపద్యంలో రాశాడు ఆయన. మనం కూడా అలాగే తానాల గదిలోకి తారాజు వచ్చిందని శీర్షపద్యమే రాశాను నేను. ఇలా మేము ఒక కవి ఏ ఛందస్సులో అయితే రాస్తాడో, ఏ పాటని ఎంత అల్లరిగా రాస్తారో ఆ రూట్లో మనం వెళ్ళాలని చూస్తాం. నాకు ముందు వాళ్ళు ఎవరున్నారు, ఆచార్య ఆత్రేయ గారు. ఆత్రేయ భూత్రేయ అని పేరు తెచ్చుకున్నారు, ఆయన పేరే అలా మార్చేశారు. అలాంటి ఆత్రేయకి నేను గురుచరణ్ణి కాబట్టి నాలో కూడా అది ఉంటుంది. ఉండకపోతే ఎలా? ఇప్పుడు అంతెందుకంటే సీతారామ శాస్త్రి గారండి ఎంత అద్భుతమైన పాటలు రాశారు, గొప్ప పాటలు రాసేసి ఆయనకి ఎలా తట్టుకోవడం కష్టంగా ఉంది. రాయమన్నప్పుడు ఎలా రాస్తానంటే బలపం బట్టి భామ ఒళ్ళో ఈ ఒక్క పాట ఆయన తప్పకుండా బొబ్బిలి దాంట్లో దివ్యభారతి ఆ పాట తీసుకెళ్ళి నేను వినిపించాను మా మోహన్ బాబు గారికి. చూడండి దివ్యభారతి రాబోతుంది. అంతకుముందు దివ్యభారతిని పెట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు, తమిళ్లో ఓ పిక్చర్ ఫెయిల్ అయింది, అది చూసి ఆయనకి నచ్చలేదు. అలాంటిది బొబ్బిలిపులి ఎప్పుడైతే బలపం బట్టి భామ ఒళ్ళో బ్రహ్మాండమైన పెద్ద హిట్ అయిపోయిందో నేను వెళ్ళి వినిపించేప్పుడు రాయ్ ఆవిడకే రాయను అంటే అప్పుడు తానాల గదిలోకి తారాజు రాశాను. అది ఇలా మాకు చూసిన సినిమాలను బట్టి హిట్ అయినటువంటి ఫార్ములాను బట్టి మేము వెళ్ళి చెప్పుకోవడం. ఆత్రేయ గారి దగ్గర నేను మోహన్ బాబు గారి దగ్గర ఉండిపోవడానికి కారణం అది. ఎందుకంటే కథ చెప్పుకోవడం, పాటలు చెప్పుకోవడం, పలానా దగ్గర అవి హిట్ అయ్యి అలాంటి హిట్ అవ్వాలనే ఉద్దేశంతో మోహన్ బాబు గారి దగ్గర జీవితాంతం నేను మోహన్ బాబు గారి దగ్గర ఉండిపోవడానికి. ఇంకో హీరో దగ్గరికి వెళ్ళాలనిపించలేదా? వెళ్ళడం మన ఇష్టం కాదు కదమ్మా, వారు పిలిస్తే ఎందుకు వెళ్ళడం. జోకర్కి నేను వెళ్ళాను, మా దగ్గరికి వంశీ గారు వచ్చారు. వచ్చి అది ఒక పెద్ద ఎవరు పిలవలేదా సార్ మిమ్మల్ని? అదే చెప్తాను, ఒక పెద్ద అనుభవం అనమాట. వంశీ గారు వచ్చారు, వచ్చి ఇందులో మీ రైటర్లు ఎవరెవరు ఉంటారు, పలానా వాళ్ళు పాట రికార్డింగ్ చేశారు. దానికి కూడా ఇళయరాజా గారే మ్యూజిక్. నాకు ఎప్పుడు ఇదే గొడవ, ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అవి తమిళ్లో ఉంటాయి కాబట్టి అక్కడికి పిలవకపోవడం వాళ్ళ ఇష్టం. కాబట్టి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే, నాకు ఎవరైనా బయట వాళ్ళ సినిమాలు ఇస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్తాను, కానీ అల్లరి మొగుడు కూడా అదే ఉదాహరణ. రాఘవేంద్రరావు గారికి ఇష్టమైన వాళ్ళే అక్కడికి వెళ్తారు, అంతే తప్పించి తక్కిన వాళ్ళు రారు. కాబట్టి మీరు ఏమనుకోకూడదు, మేము ముగ్గురిని తీసేస్తుంటాం, వేరే వాళ్ళ చేత పెట్టిస్తాం అని చెప్పని పెట్టించారు. డిటెక్టివ్ నారదలో అందరూ బయట వాళ్ళే రాశారు. పిక్చర్ అయిపోయింది. 2000 క్యాసెట్లు బయటికి రిలీజ్ చేశారు, ట్రైలర్ క్యాసెట్లు. ఆ క్యాసెట్లు కూడా వెళ్ళిపోయాయి. ఓ రోజున మోహన్ బాబు గారితో కలిసి ఈయన ప్రయాణం చేస్తూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, అది డిటెక్టివ్ నారద తీస్తున్నటువంటి పాట పిక్చరైజ్ చేయడానికి వెళ్ళారు అరకు. వెళుతుంటే అప్పుడు శ్రీరామనవమి పందిళ్ళు వేశారు. శ్రీరామనవమి పందిళ్ళ కింద నుంచి ఈయన టాప్లెస్ కారు వెళుతుంది. వీళ్ళిద్దరూ ఉన్నారు, మన మోహన్ బాబు గారు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చున్నారు వంశీ గారు. వెళుతుంటే ఓ చోట
యమారంజు మీద ఉంది పుంజు అనే పాట వస్తుంది. ఈ పాట ఎవరు రాశారు, ఇది మీదేనా అంటే నాదేనండి. రాసింది ఎవరు, మీకు చెప్పి పంపించారు కదండి మీ దగ్గర గురించారు. లేదంటే అతను ఒక్క క్యాసెట్ ఇచ్చాడు, ముద్దబంతి నవ్వులో మోగబాసలు, అలాంటి పాట ఇందులో ఇదే కాబట్టి లేదన్నాను. ఈ పాట గమ్మత్తుగా ఉంది. తర్వాత ముసి ముసి నవ్వులలో ఇంకొక దగ్గర ఇలా పందిళ్లలో వెళుతున్నప్పుడు అలా దూరంగా ఇలాంటి పాటలు నీకు కావాల్సిన ఇలాంటివి వస్తున్నాయి. ఇదేంటి అతను ఇవన్నీ పంపించలేదు ఏంటి అంటే, నేను సంతకం పెట్టి పంపించానంటే ఒక క్యాసెట్ మీకు ఇవ్వమని, ఆ ఒకటే ఇచ్చాడు, ఆ ఒకటే ఇస్తే ఎలా పెట్టుకుంటాం అని చెప్పి వచ్చేసారు. వచ్చి నాకు ఎవరికి రైటర్కి ఎవరికీ జరిగి ఉండదు, వంశీ గారి జీవితంలో అసలు జరిగి ఉండదు. ఒక 30 కాగితాలు నాకు పంపించారు. ఇవి ఒకసారి చూసి ఈ 30 కాగితాలు అయిపోయిన తర్వాత హీరో ఎంట్రై, డిటెక్టివ్ నారది ఎంట్రై, ఆ అమ్మాయిని జరిగినటువంటి మోసానికి, అమ్మాయిని ఎవరో చీకట్లో రేప్ చేస్తారు, ఆ మోసాన్ని పట్టుకోవడానికి ఆయన వస్తాడు. ఈ 30 కాగితాలు చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. 30 కాగితాలు పోయిన తర్వాత హీరో వస్తాడా, దీనికి మా గురువుగారు ఒప్పుకున్నారా? ఈ మాట మనం అనకూడదు. అంటే ఇది మళ్ళీ పిలుస్తారు. అందుకని మనకు అనవసరమైన రాత రాశాడు భగవంతుడు అనుకుని ఇప్పుడు లేనిపోని పాటలు అనమాట. లేనిపోని పాటలు అంటే తమిళ్లో తీసినప్పుడు ఆ సినిమా పాట ఉండదు, తెలుగులో తీసినప్పుడు మాత్రమే ఆ పాటని కావాలని పెడతాం. ఏంటి ఆ సిచ్యువేషన్ బాగుంటుంది, జేసుదాస్ గారి పాట కావాలని మేము పెట్టాం. అలా తమిళ్లో ఉన్నటువంటి మలయాళంలో తీసిన పిక్చర్ని మనం తెలుగులోకి తీసుకొస్తున్నప్పుడు చిత్రం అనే సినిమా కొన్నాం. అందులో ముద్దబంతి నవ్వులో మోగబాసలు రాశాను కదండి, ఆ పాట తగ్గట్టుగా పాట మలయాళంలో లేదు. దానిలో లల్లబీలాగా అది ఉంది. ఇది మాత్రమే కేవి మహాదేవన్ గారు తీసుకుని ఆ రాగంలో ఈ పాటంతా పిక్చరైజ్ చేశారు. కాబట్టి తమిళ్లో లేనటువంటి మలయాళంలో లేని పాటలను కూడా మనం లేనిపోని పాటలు అని ఎందుకంటానంటే, ఆ సినిమాలో ఉండవు లేని పాటలు. ఈ తర్వాత పోని పాటలు అంటే మనం తెలుగులో రాసిన తర్వాత అవి ఇంకా పోవు. ఇప్పుడు 18 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, ఆ ముద్దబంతి నవ్వులో మోగబాసలు మనతో పాటుగానే వస్తుంది. కాబట్టి ఈ లేనిపోని అలాంటి పాటలు రాయడంలో ఈ పాట ఒకటి రాయాల్సి వచ్చింది. దీనికి ఆయన ఒక ట్యూన్ పంపించారు. ఈ ట్యూన్ కాదండి, నా దగ్గర ఒక ట్యూన్ ఉంది. నీ దగ్గర ట్యూన్ ఉండడం ఏంటయ్యా అంటే క్యాసెట్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇళయరాజా గారి క్యాసెట్. ఇళయరాజా గారు ఎక్కడో పాతది నల్లమురళి యాక్ట్ చేసిన పిక్చర్లో ఒకే ఒక పాట ఉంది. ఆ పాటని అది ఉంది. ఆ ట్యూన్ వినిపించిన తర్వాత ఇది మన దగ్గరే ఉంటుంది గొడవల్లో. చూడండి రికార్డింగ్ కూడా తక్కువ అవుతుంది, ఎందుకంటే 50 వేలతో అయిపోతుంది కదా. బాలుగారు చిత్రం వచ్చి పాడేస్తే అయిపోతుంది అంతే. ట్రాక్ కూడా మన దగ్గర ఉంటుంది చూడండి అన్న ఉంది. అదృష్టం అంతే. నేను 12 గంటలకు చెప్పానండి, 2 గంటలకు నన్ను ఈయన వంశీ గారు తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టుకుని 70mm పాట రాయించారు. అది మా ఆత్రేయ గారు 70mm థియేటర్ అంటే ఎల్వి ప్రసాద్ థియేటర్ అంటే ఏంటంటే, అది సాయిబాబా రికార్డింగ్ అంతా ఆ గడ్డిలోనే కూర్చొని నేల మీద గడ్డిలో కూర్చొని పాట రాశారు. అక్కడే కూర్చొని సెంటిమెంట్గా పాట ప్రారంభించాను. జుమ్మని తుమ్మెద ఎగిసి జామ్ జమ్మని రమ్మని పిలిచి జల్లని జిల్లని తగిలి గల్లని గల్లని రగిలి ఇంతవరకు పాటే రాయలేదు. ఊరికే ఇళయరాజా గారు ఇచ్చినటువంటి దాని ట్యూన్ మీద సౌండ్స్ మాత్రమే వేశాను. ఆశపడ్డ పాప నీరు లేని చేప ఆట కట్టిపోతే బ్రతుకు బాట బలి కన్నె పరువు వెలి జమ్మని తొమ్మిది ఎగిసి. ఇది పాట. 16 లైన్లు ఉన్నాయండి. ఈ 16 లైన్లు అక్కడ పూర్తి చేసి రాశాం. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఇలా అనుకోకుండా మనల్ని పిలవడం, ఆ సినిమాలో మనకు పాట లేకుండానే క్యాసెట్ రిలీజ్ చేసేయడం, రిలీజ్ అయిన తర్వాత ఈ పాట ఒకటి రాస్తే బాగుంటుందని నన్ను పిలవడం, ఆ పిలిచినప్పుడు అంతకుముందు కథలో ఎక్కడా లేనటువంటి పాట, ఒక అమ్మాయికి రేప్ అయింది దాని మీద పాట రాయమంటే ఏం రాస్తారు, అది కదా. ఆ రాత్రిపూట ఏమేమి జరిగింది అనేటువంటి పాట రాశాను, బ్యాక్గ్రౌండ్ సాంగ్. అవన్నీ కూడా చాలా వరకు బ్యాక్గ్రౌండ్ సాంగ్సే. ఈ కామెడీ పాటలా ఉండేటువంటి పాట కూడా, లవ్ సాంగ్ కూడా నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేశారు. క్యాసెట్కి 2 వైపులా వేశారు. ఇది రికార్డింగ్. నన్ను చాలామంది మెచ్చుకున్నారు. ప్రతి సినిమాలోనూ నీదికి ఒక పాట ఉన్నా 2 పాటలు ఉన్నా, మేజర్ చంద్రకాంత్ అంత సినిమాలో, పుణ్యభూమి నా దేశం గొప్ప సినిమాలో నీకు కావాల్సింది నా దగ్గర ఉంది 2 వైపులా వేశారు. గొప్ప సినిమాల్లో ఈ అల్లరి పాటలు అంటారు చూసారు, యమా రంజ మీద ఉంది కొంచెం, అది 2 వైపులా వేశారు. ఇలా ఈ జుమ్మని తొమ్మిది ఎగిసి జమ్ జమ్, ఒక రేప్ సీన్ మీద నువ్వు రాసిన పాటకి అది వేస్తున్నారా అని అప్పటి నా హిట్ అలా ఉండేది. మనం రాసిన పాట ఏదైనా హిట్ అవ్వడం వల్ల
అది పెద్ద పాటలను కూడా తన్నుకొని పెద్ద పెద్ద రైటర్లు రాసిన పాటను కూడా ఆఫ్ చేసి నా పాటని రెండు వైపులా వేసేవారు. ఇది కొంతమంది గుర్తించుంటారు, నేను కాబట్టి చెప్పుకోవాలి నా సంగతి ఏంటంటే ఇలా జరిగింది లైఫ్లో. నా అల్లరి పాటలన్నీ కూడా రెండు వైపులా వేసిన పాటలే. ఆచార్య గారు శిష్యుడి కింద మీరు ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అతను మిమ్మల్ని బాగా ప్రోత్సహించేవారు ఇలా లిరిక్స్ రాయడానికి, కానీ ఇది ఇలా కాదు ఇలా రాయని చెప్పడం, మీరు తప్పు రాస్తే కరెక్ట్ చేయడం లాంటివి ఎప్పుడైనా చేస్తారా సార్? జీవితంలో అసలు ఆయన దగ్గర చేసినటువంటి ఉద్యోగం పోద్దేమోనని భయపడిపోయి గదగద వణికిపోయి రాజకోటీలు ఇద్దరు కలిసి నన్ను ప్రోత్సహించి ఆయన స్నానానికి వెళితే వచ్చేలోగా ఒక పల్లవి చెప్పవే ఏంటండి, నేను ఆయన ఉన్న స్కూల్లో అడుగుతున్నా నెల రోజులు అయ్యి ఆయన రాయకపోతే అన్ని పాటలు రాసేశారు, ఈ ఒక పాట రాయకపోతే మీరు నన్ను అడిగితే నేను ఇలా వెళ్ళి అలా వచ్చేలాగా రాయగలమా? ఒకవేళ పొరపాటున్న కర్మగాలి నేను రాసేసిన గబుకుని ఆయన వచ్చేమని అంటారు అంటే నేను ఇలా జస్ట్ వెళితే వాళ్ళు అడిగితే నువ్వు పాట రాసేస్తావు అన్నమాట. అయితే పర్వాలేదు, ఇండివిజువల్గా వెళ్ళి నువ్వు పాటలు రాసుకోవచ్చు, పంపించండి అయ్యా రాజకోటి ప్రోత్సహించారు కదా మీరు ఇవ్వండి అని అంటే వాళ్ళేమైపోతారు, నేనేమైపోతాను. ఇలా అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తే ఏమండి నెల రోజులు బట్టి జరగలేదు, ఇప్పుడు ఈ నిమిషంలో రాయమంటే మీరు రాయలేరు. రాసిన తర్వాత ఆయన వచ్చి ఆయన మహానుభావుడు ఆ పాట చూసి మిమ్మల్ని ఎందుకు రాయించారు, ఈ పాట గొప్ప పాట అని ఆయన అంటారండి. మీరు ఊరుకోండి, రాయండి అంటే నేను ఇలా రాస్తాను, నాకు ఇష్టం లేని పాటలు వెంటనే గబగబా ఇలా రాస్తాను. అది ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది, 7 అడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది. వీటన్నింటిలో కూడా సినిమా పేర్లు ఉంటాయి. ఇంద్రధనస్సు అనేది ఒక సినిమా పేరు, ఇల్లాలు అనేది ఒక సినిమా పేరు. ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు, ఇంటి వెలుగు కృష్ణ గారి డబుల్ యాక్ట్ చేసిన పిక్చర్ ఇంటి వెలుగు అయింది. 7 అడుగుల బంధంతో, 7 అడుగుల బంధం మా మోహన్ బాబు గారే హీరో. 7 అడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది 4 సినిమాల పేర్లు. అందులో యాక్చువల్గా నేను రాసిన 2 లైన్లో ఉన్న మాటలన్నీ సినిమా మాటలే రాశాను. రాస్తే డైరెక్టర్ గారు వచ్చారు, పాలన చూశారు, ఎవరు రాశారు, కుర్రాడు రాశారు, నాకు తెలియదు అని చెప్పని మన ఆత్రేయ గారు రానిచ్చి ఏమనుకోవద్దు సార్ ఈ పల్లవి నేను పెట్టుకుంటాను అని. ఏమిటి అసలు నేను కూడా వినేలేదు, ఏంటి బాబు ఆ పల్లవి గొప్పతనం వినొచ్చుతున్నా చూసి నవ్వారు. ఈయనేమన్నాడు, ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇప్పుడే నేను ఇంద్రధనస్సు అనేటువంటి కలర్స్లో ఈ బల్బుల్ని సెట్ చేసి ఒక ఇంటి సెట్ వేసి అందులో గృహప్రవేశం చేస్తున్నారు. ఇంటి వెలుగు హీరోయిన్ని ప్రేమించిన వాడు అలా ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు, ఆవిడ వల్ల ఈ ఇంటికి అంతటికీ కాంతి వచ్చింది అంటున్నాడు. ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయింది అనే మాట అంతా నా దాంట్లో ఉన్నదని గురుజన్ గారికి, అప్పుడు గురుజన్ కాదు, అప్పుడు నేను ప్రసాద్, నేను చెప్పలేదు కదా ఇతను ఎలా రాశాడు అంటే ఎవరు రాశారు ఎవరికి తెలియదు. కాబట్టి ఏం చేద్దాం, చరణాలు రాయండి సార్ ఏమనుకోవద్దన్నాడు. నా ఉద్యోగం పోయింది అనుకున్నాను నేను, అంతే కదా. ఆయన ఇంకా తిరిగి వెళ్ళాలి, ఆయన వెంకటేశ్వర భక్తుడు కదా, ఆ భక్తుని లోపలికి వెళ్తున్నారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు ఆలోచించి మీ ఉద్దేశం ఏంటంటే మా ఉద్దేశం అదేనండి, దానికి యాజ్ ఇట్ ఈజ్ సరిపోయిందని నిర్మాత గారు కూడా వచ్చి చెప్పారు. సరే నేను దీనికి చరణాలు రాస్తాను అని వాళ్ళందరినీ పంపించేసి ఇందులో ఉన్న తప్పు ఏంటో చెప్పనా ప్రసాద్ అంటే నేను పైకి రావడం ఆయనకి ఇష్టమయ్యి ఆ తప్పు ఆడ ముందే చెప్పొచ్చు కదా. చెప్పండి సూర్య గారు ఏంటి రాశాను, నేను తప్పు రాశాను. తప్పు రాసావయ్యా, ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయిందన్నావు కదా, ఇంట్లోకి వెలుగు వచ్చేటప్పుడు యాక్చువల్గా ఇంద్రధనస్సు ఉంది అని రాసావు. బయట ఇంద్రధనస్సు వేసి ఉన్నప్పుడు, పడి ఉన్నప్పుడు, అంతేగాని వీళ్ళు సెట్ వేస్తారు ఇందులోకి 50,000 రూపాయలు బలుబలు వెలిగిస్తారు, ఇది కాదు. బయట ఇంద్రధనస్సు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసావా, లోకమంతా చీకటి అయిపోతుంది, సగం వర్షాకాలం వచ్చేస్తుంది, అక్కడి నుంచి మబ్బు బారిన తర్వాత అందులోంచి ఇంద్రధనస్సు అందంగా కనపడుతుంది, కానీ సగభాగం చీకటి వెలుగుల మధ్యలో ఉంటుంది. మరి అప్పుడు ఇంటి వెలుగు హీరోయిన్ చీకట వెలుగా నేను చెప్పగలను, కానీ ఎందుకంటే వాళ్ళకి అంత నచ్చి సెట్ వేసి ఉండగా వాళ్ళకి నుక్సాన్ కలగకూడదు, నీ పేరు పాడవకూడదు. అందుకని నేను ఓకే అన్నాను. నీకు ఇంకోటి ఏంటంటే ఈ పాట నువ్వు రాసినందుకు నేను చరణాలు రాసేస్తాను, నాకేమీ అభ్యంతరం లేదు. ఇంకొక పాటను నీకు ఇందులో క్రియేట్ చేయించి ఇస్తాను, ఒక డ్యాన్స్ పాట. ఆ డ్యాన్స్ పాట నువ్వు ప్రిపేర్ అయిపోను. మరుసటి రోజున వచ్చేప్పుడు నేను పాట రాసి రెడీగా ఉంచాను. నవరస భరితం నాట్యమని అభినయ వేదం భరతమని చాటినవి ఇలలో శిలలే కళలై అని
వాటి మీద శిల్పాల మీద రాశాను. అది వాళ్ళకి నచ్చి అది తీసుకున్నాను. అది నా మొదటి పాట. ఆ రకంగా మొట్టమొదటి పాట ముద్దబంతి నవ్వులో మూగబాసలు కాదు, చాలా మందికి ఆ పాటే అని తెలుసు అని అనుకుంటారు. ఇప్పుడు అయితే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, హిట్ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అది మన మొదటి మెట్టు అనుకుంటారు. నిజం కూడా అంతే కదా. అప్పటి వరకు నేను ఆ పాట రాసిన తర్వాత మళ్ళీ ఎక్కడ మోహన్ బాబు గారి దగ్గర వరకు వెళ్ళే వరకు కూడా సినిమా పాటలు రాయనే లేదు. ఎవరు తలుపు కొట్టి నేను ఇలాంటి పాట రాశాను, దాన్ని ఆత్రేయ గారి పాటే అనుకున్నారు అందరూ, నాది పల్లవి ఆయన తీసుకుని చరణాలు రాశారు. నా జీవితంలో ఎవరితో చెప్పలేదండి. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నిర్మాత గారి దగ్గర కానీ డైరెక్టర్ గారి దగ్గర కానీ మనల్ని ఎవరైతే ప్రవేశపెడతారో అక్కడికి వెళతాం, అక్కడ చాలా మంచి పనులు చేస్తాం వారికన్నా. కానీ మొట్టమొదటి స్టెప్ వారు మనల్ని లోపలికి తీసుకెళ్ళకపోతే మనం పైకి రాం. కాబట్టి వాళ్ళు గొప్ప మనం గొప్ప అంటే ఆత్రేయలో మనం ఎవరం. కాబట్టి ఆత్రేయ గారు కూడా నాకు పాట ఇవ్వడానికి వాళ్ళ కారణం ఏంటంటే, ఆత్రేయ గారు ఎడంచేత అలా రాసేసిన ఒక రేఖ ఆ గురుచరణ ఎంత బాగా రాసిన దానికన్నా గొప్పదే ఉంటుంది. అలాంటప్పుడు ఒక అసిస్టెంట్కి లైఫ్ ఇస్తే మాత్రం తప్పేంటి అని ఆయన అనుకున్నారు. ఆ మాటకు నేనేం చేశాను, గురుచరణ్ అని పేరు పెట్టుకున్నాను. హైదరాబాద్లోనే ఇక్కడికి వచ్చామండి. సంధ్యా సినిమా హాల్లో తీశాను. ఇప్పటికే ఐదులోనే ఉన్నారు సార్? అవునండి, ఇక్కడే సంధ్యా సినిమా హాల్లో. దాదాపు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు సార్? ఎవరు మీరు? నేను ఆయన దగ్గర 1989 ఆయన చనిపోయారు. అప్పటి వరకు కూడా 7 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేశానమ్మా. 83 వెళ్ళి పనిచేశాను. ఆయన 89లో మా దురదృష్టవశాత్తు సెప్టెంబర్ 13వ తేదీన చనిపోయారు. అప్పుడు మోహన్ బాబు గారు పిలిచి తన సినిమాలో ఆఖరి పాట, ఎప్పుడు నాకు ఇదే అది డిటెక్టివ్ నవతలో కూడా ఆఖరి పాట, క్యాసెట్ కూడా రిలీజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఆఖరి పాట రాశాను. ఈ ఆఖరి పాట లెక్క ఒకటి ఉంది. ఈ మధ్య కొత్త సినిమా ఒకటి చేస్తున్నారు, దానిలో ప్రణయ గోదావరి సినిమా పేరు. అన్ని పాటలు రైటర్ ప్రొడ్యూసర్ గారి తమ్ముడు ఆయన రాసుకున్నాడు. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా, మార్కండేయ అని. ఆఖరి పాటలు 2 ఉండిపోయి రాయడానికి పిలుస్తున్నా అని చెప్పి పిలిచారు. అప్పుడు నేను దాని టైటిల్ సాంగ్ రాశాను. అది నాకు ఎప్పుడు ఆఖరి సాంగ్ పిలవడం, మెయిన్ సాంగ్ మనం రాయడం. అదేమిటంటే, ఓహో ఓ ప్రణయ గోదారి ప్రేమికులకు నీవే రహదారి, ఓహో ఓ ప్రణయ గోద్. ఇది ట్యూన్ మీద రాసిన పాట అమ్మ. ఆ టైప్లో మధ్యబంతిన అక్కడ మసి నవ్వుల్లోన వీటిలన్నీ రాస్తాం కదా మోగ మనసులు. ఆ మోగ మనసుల ఐడియాలో దాని మీద ఆ ప్రయాణం మీద రాయమన్నారు, రాసాము. కాబట్టి ఏంటంటే ఆఖరి పాట ఇచ్చినంత మాత్రాన మనం ఆఖరి వాళ్ళము కాదు, మనం రాసిన పాట హిట్ అవ్వడం వల్ల మనం మొదటి వాళ్ళము కాదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా నా లైఫ్ అంతా ఎలా వచ్చిందో. మంచి పాటలు రాశాను, ఆ పాటలకి ఒక పేరు వచ్చింది. కానీ వాళ్ళు రాయించున్న వాళ్ళు కానీ ఇతరులు కానీ బయట వాళ్ళు కానీ, మనం ఒక పాట ఇప్పుడు రాములో రాముల అని ఒక అద్భుతమైన పాట వచ్చింది. ఆ కుర్రాడిని ఎక్కడికో పట్టుకెళ్ళిపోతారు. నిజంగానే నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన, అంతకుముందు తెలుసు ఇప్పుడు కూడా తెలుసు. ఆయన పాటని అలా ఆ రోజుల్లో మీడియాలు వగైరాలు ఏమీ లేకపోవడం వల్ల ఏమయ్యేదంటే ఆ పాట వేటూరు గారు రాశారేమో అనుకునేవారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఫ్లైట్లో వస్తున్నాను, మేజర్ చంద్రకాంత్ అయ్యి, శారద గారు నేను అందరం కలిసి వస్తున్నాం. వస్తుంటే నన్ను పిలిచి కో డైరెక్టర్ గారు బాలు గారు నన్ను ఆవిడకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇతను గురుచరణమ్మ, ఇలా తిలక్ గారి అబ్బాయి. తిలక్ గారు ఆవిడ నాటకాల్లో ఫ్రెండ్స్ అట. అందుకని మా ఓకేనండి మీరు ఏం పాటలు రాస్తుంటారు అన్నారు. అంటే నేను ముద్దబంతి నువ్వులు, ఇంకా ఫ్లైట్ లేట్ అయింది, వాళ్ళు రావడం 1 గంట అయింది. అందుకని ముద్దబంతి నవ్వులో మూగబాసలు ఆ పాట మీరు రాశారా అని వెంటనే ఆవిడ దగ్గర ఉంది టేప్ రికార్డర్, అదే దాన్ని ఇలా నొక్కి ముద్దబంతి నవ్వులో మూగబాసలు, ఇది నేను వేటూరు గారిది అనుకుంటున్నానండి అన్నారు. అందుకే మీకు ఉదాహరణ చెప్పాను. అందుకని ఎప్పుడు ఏ మంచి పాట వచ్చినా ఎవరైనా పెద్దవాళ్ళు రాశారా అనుకోవడం మామూలు. శంకరాభరణం రాసినంత మహానుభావుడు కాదు, ముద్దబంతి నవ్వులో మూగబాసలు ఆయనే రాశారు అనుకుంటారు. ఆ స్టైల్లో ఉండడం వల్ల ఏమైందంటే నా పాటలు, కొన్ని పాటలు ఈయన రాశారని, ఒక పాట అయితే వెన్నెలకంఠ గారు రాశారని పేపర్లో కూడా పడింది. అలాగే సీతారామ శాస్త్రి గారు రాశారని ఒక పాట పడింది. ఇలా వచ్చాయి. ఎందువల్ల అనేది మనకు తెలియకపోయినా నన్ను ఎవరూ పిలవకపోవడానికి అవి కారణమేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా పాట వేరే పాటలాగా ఉంటుంది కదా, నేను రాశానని తెలియక ఎవరూ నన్ను పిలవలేదు. మీ గురువు గారు చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే ఇప్పుడు నా లైఫ్ ఏంటి, నెక్స్ట్ నేను ఏం చేయాలి అంటే అతని దగ్గరే ఉన్నారు కదా చాలా ఏళ్ళుగా, మీరు అలా ఆలోచించారు సార్?
మీరు వేసిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. నేను కూడా ఆ రోజుల్లో అనుకుంటున్న ప్రశ్న అది. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో చేరాలని నేను రాలేదు, అంతవరకు గ్యారంటీ. ఆత్రేయ గారి దగ్గర చేస్తున్నప్పుడు ఆత్రేయ గారి పాటల్లో కొన్ని పాటలు పల్లవి ఇలా ఉన్నది కాబట్టి ఈ పాట నేను రాయదంటే నేను ఆ పాటలు రాశాను. అందువల్ల నన్ను ఆ పాటలకే పిలుస్తారనే ఉద్దేశంతో జేసుదాస్ పాటకే పిలిచారు. ఇవంతా నా లైఫ్లో జరిగిన మాటలే. ఇప్పుడు ఆయన అనుకోకుండా సడన్గా చనిపోయారు. నన్ను పిసి రెడ్డి గారు, చాలా గొప్ప వ్యక్తి, పిసి రెడ్డి గారిని తలుచుకోవాలి. ఆయన నన్ను పక్కకు పిలిచి, నీకు ఎవరు లేరనుకుంటున్నావా, నీ పాటలకి కానీ నీ కథకు కానీ నేను ఒక గోస్ట్ రైటర్ గాను, పాటలు రాయడానికి డైరెక్ట్గా రైటర్ గాను నేను పిలుస్తాను, నువ్వేమి భయపడిపోయి ఇంక దేనికి వెళ్ళిపోగా. వాళ్ళకి నేను ఆల్రెడీ అప్పటికి +2 చదువుతున్నటువంటి వాళ్ళ అమ్మాయికి అనురాధకి నేను ట్యూషన్ మాస్టర్ని. +2 ఇంగ్లీష్ మీడియంలో సైన్సెస్ చెప్పాను. 2 ఏళ్ల సైన్సెస్ 2 నెలల్లో చెప్పాను ఆవిడకి. ఆ రకంగా బుక్ చూడకుండా చెప్తాను. కాబట్టి ఆవిడ చెప్పింది వాళ్ళతోటి, చాలా మంచి మాస్టారు ఇతను, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కూడా చెప్తానంటున్నాడు. నాకు ఆవిడ ఎంబీబీఎస్ చదవాలని. అనుకోకుండా ఆవిడకి పెళ్ళి నిశ్చయమైంది, లేకపోతే నేను ఫస్ట్ ఇయర్ చెప్పేవాడిని ఎంబీబీఎస్. అలాంటి టైంలో ఆవిడ పెళ్ళి, ఆ పెళ్ళికి నేను ఆత్రేయ గారు ఇద్దరం వెళ్ళి ఆవిడని పరిచయం చేసి, ఈవిడ ఎంబీబీఎస్ చదువుదామని నా దగ్గర ట్యూషన్ అనుకుంది. ఆ ట్యూషన్ పోయిందని నాకు బాధ లేదు, భర్త ఎంబీబీఎస్ఏ కదా, ఇప్పుడు ఆవిడ పేరుని ఏమంటారు, యాక్చువల్గా మీ పేరు చెప్పి ఆవిడ చివరి పేరు చెప్తారు. కాబట్టి ఎంబీబీఎస్ ఎక్కడ ఉంటుంది, ఆడవాళ్ళ పేరు పక్కన ఉంటుంది, అంతే కదా. విమలారామ అని చెప్తే ఆ పక్కన ఎంబీబీఎస్ అని ఉంటుంది. కాబట్టి మీ ఆయన గారు చదివిన ఎంబీబీఎస్ నీదేనమ్మా, నువ్వు చదవకుండానే వచ్చింది, ట్యూషన్ అక్కర్లేదు అని చెప్పాను. ఇలా నేను ఆ తర్వాత మనం ఏమవుతాం అన్న దాని గురించి నాకు ఇబ్బంది లేకపోయింది. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగులు తన అబ్బాయికి నేర్పమన్నారు, నేను అది చేశాను. ఆయనకి ఈ కూడా రాసి లాంగ్వేజ్ నేర్పాను. 6 నెలల్లో తెలుగు మాటలు అన్నీ ఆయన అంతటా ఆయన స్క్రిప్ట్ చదువుకోవడం వచ్చేలా చేశాను. కాబట్టి లైఫ్ తర్వాత ఏమవబోతుంది అంతే కాదు, నేను ట్యూషన్లు చెప్తున్నప్పుడు వచ్చిన డబ్బుతో ఇంటి స్థలం కొన్నాను మెడ్రాస్లో. అప్పట్లో 22,000 పెట్టి నేను స్థలం కొన్నది నా. అందువల్ల సినిమా సంపాదన నాకు ఉండబోతుంది అనేటువంటిది ఉండి నేను వెళ్ళలేదు. ఎందుకంటే నా ఉనికి మీకు తెలుసు, అనకాపల్లిలో ఎక్కడో రైల్వేలో పనిచేసుకుంటున్న వ్యక్తి. అక్కడ బ్రతుకుతూ ఉండగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆత్రేయ గారు కొన్నాళ్ళు ఉండి అనుకోకుండా ఆయన పరంపదించారు. కాబట్టి లైఫ్ ఏమవుతుంది అనేటువంటి భయం లేకుండానే మరుసటి రోజు నుంచే మోహన్ బాబు గారు తన ట్యూషన్కి వెళ్తున్నటువంటి 3 పిల్లలకి నేనే ట్యూషన్ చెప్పాను. ఇప్పుడు కాబట్టి మోహన్ బాబు గారి దగ్గర నేను ముందు నుంచి ఉన్నాను కనుక ఎప్పుడు సినిమా వాడిని అవుతాను అనేటువంటిది తెలియదు. అప్పట్లో ఆయన చెప్పారు, నా దగ్గరే ఉండు, నేను మహాకవిని చేస్తాను అని చెప్పి కూడా. మరి ఆత్రేయ గారు చనిపోయాక మోహన్ బాబు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉండలేదు? ఉన్నాను, వారింట్లో లేను. నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ట్యూషన్లు చెప్తూ ఆ ఊర్లోనే ఉన్నాను కనుక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరే పాటలకి పనిచేశాను, మా ఇంటి కథలో రాశాను. తర్వాత రెండో పిక్చర్ ఇది అల్లుడు గారు. ఇంకా అల్లుడు గారి తర్వాత వెనక తిరిగి చూడలేదు కదా, ఆయన వెనక తిరిగి చూడలేదు. 6 హ్యాట్రిక్, 6 సినిమాలు, 100 డేస్ 200 డేస్ అసెంబ్లీ రౌడీ, ఇలా వెళ్ళిపోతూ 6 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కదా డిటెక్టివ్ నారద వచ్చింది. అక్కడి నుంచి ఫ్లాప్ అయ్యామని తప్ప 6 సినిమాలు యథేచ్ఛగా ఎక్కడికో వెళ్ళిపోయాయి. అది లైఫ్లో అది ఆ అవసరం కూడా ఏర్పడలేదు. వేరే సినిమాలకు వెళ్ళి పాటలు వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో ఇప్పుడు ఉందో చూశారు, మంచి కాంటెస్ట్ ఇక్కడ. ఇప్పుడు నేను రాస్తున్నటువంటి సినిమాలు కానీ, ఇప్పుడు నేను చేయవలసినటువంటిది కానీ ఏంటంటే, నేను ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిస్తే కథ కూడా మనకి ఆ కథల్లో కూడా కూర్చోబెట్టి చెప్తుంటారు. అలాంటిది కాకుండా ఇంకొక మహానుభావుడు వల్ల ఏమిటి, కొత్త పిక్చర్లు వచ్చేటప్పటికల్లా KGF 2, ఈ KGF 2 అనేటువంటిది ఈ పిక్చర్ ఇప్పుడు వచ్చి హిట్ అయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ నిర్మాత దాన్ని ఎంత విశ్వసించాడంటే, మనం పాటలు రాయగానే, మాటలు రాజశేఖర రెడ్డి గారు రాయగానే, ఈ సినిమా రేపు సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది, KGF 2 వచ్చే వరకు ఆగి KGF 2 రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి మంచి ఉంటుంది అని మన పాటలు సింగిల్ కార్డు ఇచ్చారు. ఆ పాటలు నేను రాశాను. రాసిన తర్వాత ఆయనే ఫోన్ చేసి బెంగళూరులో ఒక పెద్ద సంస్థ ఉంటే వాళ్ళు ఈయన పునీత్
ఈయన రాజ్ కుమార్ గారు మనం చనిపోయారు కదా, వాళ్ళ అన్నగారి సినిమా జై బజరంగి, అది కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా. ఆ సినిమా కూడా అవుతుంటే దానికి కూడా సింగిల్ కార్డు ఇప్పించారు. ఏంటంటే ఒక సినిమాకి నేను వెళితే రెండో సినిమా మూడో సినిమా అన్నీ కూడా ఆ ప్రొడ్యూసర్లు ఇప్పిస్తూ ఇనిషియేటివ్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళ వల్ల నన్ను ఇంటర్వ్యూ చూసిన కృష్ణ గారి వల్ల అక్కడైతే నేను వెళ్ళి రాస్తే ఆయన చేసినటువంటి పని వల్ల నేను వరుసగా పిక్చర్లు చేస్తూ ఇంకో పిక్చరు మేడం అనేటువంటి పిక్చరు తమిళ్లో ఆవిడ శ్రేయ చేసింది. ఆ సినిమాని డబ్బింగ్ చేసాం. దానికి నేను మాటలు పాటలు కూడా రాశాను. అలా అదృష్టం పరిగెడుతూ వెళుతున్న మాట రైటే, దాంతోపాటుగా నేను వెళుతున్నాను తప్ప పాటలు రాలేదేమిటి, ఫలానా వాళ్ళకి రాయించలేదే, ఫలానా వాళ్ళకి రాయించలేదు. ఏ రోజున కూడా మనం చిన్న సినిమా పెద్ద సినిమా డబ్బింగ్ సినిమా, నేను మొట్టమొదట రజనీకాంత్కి రాసి వచ్చిన వాడే కదా. ఇప్పుడు అలాంటి పిక్చర్లు పెద్ద పెద్ద పిక్చర్లు KGF 2లో యాక్ట్ చేసిన హీరో యాక్ట్ చేసిన సినిమాలు వరుస పెట్టి రాస్తున్నాను. ఇప్పుడు నా పిక్చర్లు అన్నీ రిలీజ్కి దగ్గరగా ఉన్నాయి. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా రాస్తున్నారు సార్ మీరు? అనే కదా. ఇప్పుడు KGF 2 అంటే ఆయన ఇప్పుడు చాలా పెద్ద వ్యక్తి అయ్యాడు. అనుకోకుండా చిన్న సినిమాలు చేసినటువంటి వ్యక్తి పెద్ద మహానుభావుడు అయిపోయి 100 కోట్ల హీరో అయిపోయాడు. అందులోనూ ఒకటి KGF 2 ఇలాంటి రోజుల్లో హిట్ అయ్యి ప్రపంచ చరిత్ర సృష్టించింది. ఆయనకి ఇప్పుడు ఖాళీ లేకుండా పిక్చర్లు పనిచేస్తున్నారు. ఆయన చేసినటువంటి పిక్చర్లు మొదటి పిక్చర్లు నేను ఆల్రెడీ డబ్బింగ్ చేసి నేను 2-3 నెలల్లో రిలీజ్కి పోతున్నాను. ఆ పిక్చర్లో కూడా హిట్ అయితే ఆ పిక్చర్లకు కూడా పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఆయన హీరో అండి, బంగారం ఎప్పుడు బంగారమే. మొట్టమొదటిలోనే చిన్న బంగారం, ఇప్పుడు పెద్ద బంగారం అయిపోయింది. ఆ చిన్న సినిమాని ఇప్పుడు మనం హిట్ చేసామనుకోండి మనకు కూడా పేరు వస్తుంది కదా. ఆ రకంగా అనుకోనటువంటి దాంట్లో ఎన్నో గాయాలు తగులుతూ నేను రాసిన పాటే కదా బోయవాని వేటుకు గాయపడిన కోయిల. ఆ గాయాలు నాకు కూడా సంబంధించినవి అవడం వల్ల ఆర్ద్రతతో నిండిన పాటలు, నా జేస్తాస్ పాటలు, మోహన్ బాబు గారి పాటలు నన్ను నిలబెట్టాయి, ఇప్పటికీ గుర్తు తెస్తూనే ఉన్నాయి. అండ్ మీరు ఎక్కువ అదే మీ పేరు ఎలా గుర్తుపడతారు జనాలు? అంటే గురుచరణ్ అంటే గుర్తుపడతారా, లేకపోతే ధర్మాన్ని బట్టి వస్తుంది కదా. అక్కడ గాయకుడిని బట్టి వస్తుంది, రచయితను బట్టి రాదు, కానీ గాయకుడిని బట్టి వస్తుంది. అలాంటి మంచి పాటకి జేసుదాస్ గారు పోసినటువంటి ప్రాణప్రతిష్ఠ వల్లే కదా ఆ గాయకులు కూడా ఆ పాటను ఎంచుకుంటున్నారు. లేకపోతే జేసుదాస్ పాట కాకపోతే ఆ గాయకులు ఎంచుకోరు, ఆ గాయకులు పాడకపోతే నాకు ప్రైజ్ రాదు. కాబట్టి నన్ను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు, కానీ ఆ పాట యొక్క రచయితగా, అంతేగాని గురుచరణ్ అనేవాడికి సపరేట్గా పేరు లేదు. మీరు చిన్నప్పుడు కూడా స్కూల్లో చాలా చురుగ్గా ఉండేవారంట కదా, అంటే పద్యాలు రాసేయడం, క్లాసులు వినకుండా వెనకాల కూర్చొని. అదే ఇక్కడ ఒకటి ఉందమ్మా, సినిమా అనేటువంటి దానికి వెళ్ళాలన్న ఉద్దేశం లేదు కదా. అవును, లేదు. ఇంటి దగ్గర పాటలు రాయాలని పద్యాలు రాయాలని కూడా ఐడియా లేదు. అనుకోకుండా ఒక రోజున ఆయన చెప్పినటువంటి దాంట్లో శకుంతలోపాఖ్యానం, ఎవరికైనా సరే ఒక 9వ తరగతి అవుతున్న కుర్రాళ్ళకి, అప్పుడే కొత్త యవ్వన ప్రాదుర్భావం జరుగుతున్నటువంటి వాళ్ళకి, 16 ఏళ్ళు రాబోతున్న వాళ్ళకి అలాంటి మంచి నన్నయ్య గారి పద్యాలు చెప్తూ శకుంతలోపాఖ్యానం చెప్తే దానికి భరణభవరవం ఉంటుంది, ఉత్పలమాల పద్యం అని చెప్పని రాశారు. ఆయన వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మనకు పనే ఉంటుంది, భరణభవరవం మీద పాట రాయాలి, పద్యం రాయాలి. ఎలా రాస్తాం? చంపక చూత పుష్ప మకరంద మరంద సుగంధ సోయిగ ప్రాపకమాల కన్న లతతీవెల కన్న వినీల నింగి మేఘా పరివార వైభవముల కన్నను సుందర సౌమ్య రమ్యమౌ ఆ పడతీరత్నపు కనుచూపుల పొందు కాదే విందుగా. 9 ఏళ్ల వయసులో, అదే మన 16 ఏళ్ల వయసులో 9వ తరగతిలో ఉండగా రాసినటువంటి పాటలో సుందర సౌమ్య రమ్య అని మనకి హీరోయిన్ పేర్లు వస్తాయని నేను అనుకుంటాం. సౌందర్యకి రాశాను, రమ్యకి అయితే చెప్పక్కర్లేదు, ముద్దబంది నవ్వులో రాశాను. కాబట్టి అలాంటి హీరోయిన్ల పేర్లు కూడా వచ్చేలాగా పద్యాలు రాయడం. అలాగే నేను పాటలు, సినిమా పాట యొక్క పేర్లు ముద్దబంతి, అదే బంధం అంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత అంటే, బంధం అనేటువంటిది ఒక సినిమా పేరు, అనుబంధం అనేటువంటిది కోదండరామిరెడ్డి గారి పేరు, బాటసారి అంటేనేమో నాగేశ్వరరావు గారు చేసిన పేరు, వచ్చింది ఒక దేవత అంటే, దేవత అంటే రాఘవేంద్రరావు గారు, ఆయనకే పాట రాస్తున్నాం. మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు అన్నప్పుడు కూడా అది రాఘవేంద్రరావు గారి సినిమా పేరే. ఇలా నా పాటల్లో ఎందుకో నేను అనుకోకుండానే ఐడియా, కథ, ఆ కథని పాట రాసేటప్పుడు సినిమా యొక్క టైటిల్స్ వాటి వల్ల ప్రాచుర్యం పొందింది. అందరూ కూడా తేలికైన మాటలు, సినిమా పేర్లు ఉండడం వల్ల తేలిగ్గా హిట్ అవ్వడం జరిగిందన్నమాట.
మీరు ఒక పాట రాయాలంటే ఈ టైంలోనే రాయాలి అని, ప్రశాంతంగా ఉండాలి, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టుకుంటారు సార్? అంటే మీరు గాల్లో కూడా పాటలు రాస్తారని విన్నాను నేను. ఇప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందికరం, పాట రాయగానే ఎక్కువ రోజులు తీసుకోకుండా పాట రాసేయడం అనేటువంటిది ఇక్కడ ముఖ్యమై ఉంది. ఆత్రేయ గారి దగ్గర ఉండగా ఆత్రేయ గారు దాన్ని చాలా కాలాంతరం చేసి ఆయన రాయిక వాళ్ళని రాసి వీళ్ళని ఏడిపించేలా చేస్తారని చెప్పిన పేర్లు ఇవన్నీ వచ్చేసాయి ఆత్రేయ గారి మీద. ఇలా మనం అనుకోకూడదు, అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము సినిమా వస్తుందనగానే సినిమా ట్యూన్ ఇవ్వగానే ఆ ట్యూన్ నేను ఆత్రేయ గారికి వినిపించడం అలవాటు. నన్ను పెట్టుకుంది కూడా ఆత్రేయ గారి అందుకే. ట్యూను ప్రతిసారి నోటితో చేయలేరు కదా, అందుకని గురుచరణ పెట్టుకుంటే ఆ ట్యూన్ బాగా ముందు పట్టేసి చెప్పేస్తాడు అని చెప్పని నా చేత అనేక పాటలు నేను ట్యూన్ చెప్పడం, ఆయన రాయడం జరిగింది. అలా చేస్తూ ఉండడం వల్ల నేను తొందరగానే పాట రాయాలని ఉద్దేశపడ్డాను. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. కొత్త పాటలు రాసేటప్పుడు ట్యూన్ మీద రాయడం చాలా కష్టమైనటువంటి విషయం. ఇప్పుడు కూడా నేను చాలా పిక్చర్లు ట్యూన్ మీద, ఈ పిక్చర్లన్నీ కూడా నేను డబ్బింగ్ పాటలు అయితే మరీ కష్టం కదా, డబ్బింగ్ లిప్కి కూడా సరిపెట్టేలా రాయాలి. మరి అలాంటి దానికి టైం తీసుకుని రాస్తాం. కానీ కొన్ని పాటలు అలా లేదు. ఇదిగో మీతో చెప్పాను ప్రణయ్ గోదావరి అని చెప్పాను. ఆ పాట వాడు ట్యూన్ వినిపించగా ఓహో ఓ ప్రణయ గోదావరి ప్రేమికులకు నువ్వే రహదారి, ఇలా ఆ ట్యూన్ని వెంటనే రాయడం జరిగిందనమాట. కాబట్టి ట్యూన్కి మనం ఎక్కువసేపు తీసుకోవాలని ఎక్కడా లేదు, పాటని చెప్పగానే మనం రాయగలం. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. నన్ను పిలిచిన వెంటనే కూడా మీరు ఎలాంటివి అడగబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే, నేను ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ప్రస్తావించిన విషయాలు కొత్తవి మీకు చెప్పగలమా అనేటువంటి ఉద్దేశంతో వస్తాను. నేను ఎప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ జరుగుతుందంటే మా లైఫ్లో జరిగినటువంటి విషయాల్ని ప్రజలకు దగ్గరగా వెళ్ళి అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, అది కదా మోహన్ బాబు గారి విషయం చెప్పారా, కోదండరామరెడ్డి గారి విషయం చెప్పారా, ఇలాంటివి చెప్పకుండా రాసినవి చాలా ఉంటాయి కదా, అలాంటివి కాకుండా ప్రస్తావిస్తూ పాటకి ఎంత అనుభవించి రాస్తాం, కష్టాలు కూడా ఎందుకంటే మనం కాదంటే వేటూరు గారు వచ్చేస్తారనే ఒక భయం. అలా ఒక కొత్త కవిగా మనం ఎన్ని రకాలుగా పడ్డాం, ఎంత అనుభవం సంపాదించాం. ఇప్పటికీ నేను పూర్తిగా నిలదొక్కున్నా అనుకోకపోయినా చాలా ఎక్కువ పిక్చర్లు మంచివి హిట్ అవ్వబోతున్నవి రాస్తున్నాను కనుక హిట్ అవుతాయి అని చెప్పని నేను కూడా బాగా ఇంకా పైకి వస్తానని అనుకుంటున్నాను. అదండి మరి ఆత్రేయ గారి శిష్యుడైన గురుచరణ్ గారితో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.